నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 163వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాను. గత 5-6 వారాలుగా నేను నేషనల్ రౌండప్ ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాను. నేషనల్ రౌండప్‌ని నిజంగా నేను ప్రెజెంట్ చేయకుండా ఉండడం చాలా కష్టమని నాకు కూడా తెలిసింది. సో, మీకు మొన్న గ్లోబల్ రౌండప్‌లో నేను చెప్పాను. యాక్చువల్లీ ఒక చిన్న క్రిటికల్ సర్జరీ అవ్వడం వల్ల నేను ఈ 4 వారాలు, 5 వారాలు నేను ఇంట్లోనే ఉండాల్సొచ్చింది. సో, అనుకోకుండా ఒక నిజంగా అతి పెద్ద విపత్కర పరిస్థితిలోకి వెళ్ళకుండా ముందుగానే నార్మల్ హెల్త్ చెకప్‌లోనే తెలియడంతోటి సర్జరీ చేసుకున్నాను. ఇప్పుడు నేను పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. సో, ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను. ఇంటి నుంచే నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాను. అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు కూడా ప్రస్తుతం మనకు జాయిన్ అవుతున్నారు. వారు కూడా ఇంటి నుంచే ఈ షోని అందిస్తూ ఉన్నారు నా కోసం. అండ్ ఎప్పుడు కూడా వారు స్టూడియో కంపల్సరీగా వస్తారు. బట్ నా కోసం వారు ఇంటి నుంచి లైవ్‌లో చేయాల్సొస్తోంది. నమస్కారం సురేష్ గారు. నమస్కారం సాయి గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి. మా నేషనల్ స్టాఫ్ రెగ్యులర్ గా ఉన్న రెస్ట్ తీసుకున్న టైంలోనే. బట్ ఎస్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక 5 వారాలు అయింది. సో అండ్ రియలీ ఒక రకంగా చెప్పాలంటే ఎక్సైటింగ్ గా ఉంది. మళ్ళీ నేషనల్ రౌండప్ ఎప్పుడు చేస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాను నేను యాక్చువల్లీ. చాలా ప్రేక్షకులు ఇన్ఫాక్ట్ అడుగుతూనే ఉన్నారు, మీరు ఎక్కడున్నారు, సాయి గారు ఎక్కడున్నారు, సాయి గారు ఎక్కడున్నారు అని చెప్పేసి. సో నేను కూడా అదే చెప్పాలనుకున్నాను అందరు, సాయి గారు వస్తున్నారని. కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది అడిగారు, నేను దాన్ని కూడా ఆన్సర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్, యూఆర్ బ్యాక్ ఇన్ యాక్షన్ అగైన్. అండ్ హోప్ఫుల్లీ మీరు స్టూడియో నుంచి కూడా వారం 10 రోజుల్లో మీరు స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి కూడా మొదలు పెట్టొచ్చు. షూర్ సార్. మీ అందరి ఆశీర్వాద బలంతోటో, లేకపోతే ప్రేక్షకుల అభిమానం వల్లనో, లేకపోతే అందరూ జాతీయవాదులు అందరూ కూడా కోరుకోవడం వల్లనో కానివ్వండి, ఒక పెద్ద విపత్తు నుంచి బయటకు వస్తున్నాను నేను. లిటరలీ ఐఎమ్ బ్యాక్ విత్ మోర్, ఇంకా ఎనర్జీతో వస్తున్నానని నేను చెప్పాలి సార్. ఈ 1 మంత్ మాత్రం చాలా ఎక్కువ టైం ఇంకా రీసెర్చ్ కి పెట్టుకోవడానికి కూడా టైం దొరికింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ సార్. సో లెట్స్ కంటిన్యూ దిస్ జర్నీ. yes sir, welcome back. 163rd ఎపిసోడ్ ఇది, 163వ ఎపిసోడ్ ఇది. ఎస్, ఈ 5 వారాల్లో, ఈ నెల రోజుల్లో నేను చాలా అంటే న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నాను, ఫాలో అవుతున్నాను న్యూస్ మొబైల్లో, అట్లా ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ టారిఫ్స్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకవైపు అయితే, దేశంలో కూడా ఈ పార్లమెంట్ సెషన్స్ జరిగిన తీరు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ రీసెంట్ గా ఇప్పుడు నేపాల్లో అయితే ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. నేపాల్ సిచ్యువేషన్ గురించి గ్లోబల్ రౌండప్ లో మాట్లాడతాము. అండ్ గిరిధర్ గారు కూడా అక్కడ అనాలిసిస్ చేశారు. అండ్ సురేష్ గారు కూడా చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నారు. సో నేపాల్ కి తరహా ఒక నిరసనలు ఈవెన్ భారతదేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది అని భారతదేశంలోని విపక్ష పార్టీల నాయకులు ప్రకటనలు, స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితి, వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ ఎంపీ కావచ్చు, అటు మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు కావచ్చు, అండ్ సమాజ్వాదీ పార్టీ నుంచి కావచ్చు, శివసేన నుంచి కావచ్చు, రకరకాల పార్టీల నుంచి నేపాల్ తరహా సిచ్యువేషన్ భారత్ లో కూడా వస్తుందన్న విధంగా చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి. అండ్ ఇదే మాటలు ఇదివరకు సురేష్ గారు మీకు గుర్తుంటుంది, మనం యాక్చువల్లీ శ్రీలంక టైంలో కూడా మనం మాట్లాడాం. శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా అడపాదడపా ఇట్లాంటి వ్యాఖ్యలే చేశారు. నిజానికి ప్యాటర్న్ గమనిస్తుంటే కూడా ఈవెన్ శ్రీలంకలో ఒక తరహా రెజీమ్ చేంజ్ జరిగింది. ఆయన్ని గద్దెదించడము, ప్రెసిడెంట్ ప్యాలెస్ లోకి వెళ్ళి మొత్తం విధ్వంసం సృష్టించడం చూసాం. షేక్ హసీనాని యూజ్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి చూసాం. ఈవెన్ నేపాల్లో కూడా అట్లాంటి చాలా విధ్వంసకర విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇవన్నిటి వెనకాల ఉన్న శక్తులు ఎవరు, వీళ్ళ ఫండింగ్ ఏంటి ఒక ప్రశ్న అయితే, అండ్ నిజానికి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటకి అండ్ విదేశాలు కోరుకుంటున్న అంశాలకి ఎక్కడో ఏదో ఒక చిన్న సారూప్యత ఉందేమో అనిపిస్తుంది. వాట్ యు సే, మీరేం చెప్తారు సార్? సాయి గారు, నేను దీని గురించి ఎక్స్టెన్సివ్ గా మాట్లాడాను, ఈవెన్ రాజు గారితో కూడా మాట్లాడాను. అది కాకుండా మిగతా కొన్ని ఛానల్స్ కూడా మాట్లాడాను. మెయిన్ గా మనం ఏం అర్థం చేసుకోండి సాయి గారు, ఒక ప్యాటర్న్ మీరు చెప్పారు కరెక్ట్, ఒక ప్యాటర్న్ ఉంది దీనికి. ఆ ప్యాటర్న్ ఏంటి? శ్రీలంకలో మనందరికి తెలుసు, అక్కడ రిజీమ్ చేంజ్ జరిగినప్పుడు బేసిక్లీ కరప్షన్ అలిగేషన్ తీసుకొచ్చారు. దాన్ని అక్కడున్న రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ని కిందకి దింపారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి వెళ్ళి మొత్తం ధ్వంసం చేసి టేబుల్ నుంచి, చైర్ నుంచి, ఏం చెప్తారు, బెడ్షీట్లు కూడా తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. దాని తర్వాత శ్రీలంక మొత్తం కంప్లీట్గా ఫైనాన్షియల్ మెస్లో వెళ్ళిపోయింది. మన అందరికి తెలుసు. దాని తర్వాత భారతదేశం వాళ్ళకి $500 మిలియన్ ఒక క్రెడిట్ లోన్ రొటేట్ చేశారు.
దాంట్లో శ్రీలంక బయటపడదు. ఇది నేను కూడా చెప్పలేదు. మొన్న శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఇది, దట్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ అని. శ్రీలంకని మనం అడుగుకున్నాం సాయి గారు. నెక్స్ట్ వాట్ డు వి డూ విత్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ ఏం జరిగింది చూడండి. బంగ్లాదేశ్లో బేసిక్లీ రిలీజియస్ రైట్తో మొదలైంది. అక్కడ ఉన్న ఒక ఇది అడ్మిషన్ రిజర్వేషన్ పాలసీ, దట్ ఈస్ అక్కడ ఉన్న ఒరిజినల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇవ్వాలని చెప్పి బంగ్లాదేశ్లో ఒక పాలసీ ఉండే. అది షేక్ ముజీబుర్ రహమాన్ టైం తర్వాత నుంచి ఉండే ఆ పాలసీని ఫినిష్ చేయాలి, ఆ పాలసీ ఉండకూడదని చెప్పి కొట్లాడిన మనుషులు తర్వాత రిజీమ్ చేంజ్ పైకి వచ్చేసారు. సో ఎక్కడి నుంచి ఎట్లకు మారింది చూడండి మీరు. అది కంప్లీట్ ఒక వైపు నుంచి మొదలైన దాన్ని నెక్స్ట్ వైపు తీసుకొచ్చి షేక్ హసీనాని కరప్షన్ అలిగేషన్ కాకుండా కరప్షన్, ఎలక్షన్ ఫ్రాడ్ అని చెప్పి ఆమెని అక్కడి నుంచి కంప్లీట్గా తరిమి కొట్టారు. ఆమె భారతదేశంలో వచ్చి అసైలం తీసుకుంది. ఇప్పుడు మూడో ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నది సేమ్ నేపాల్లో ఈ జరిగిన ఇన్సిడెంట్స్లో ఇక్కడ కూడా జెన్జీ అని చెప్పి చాలా ఛానల్స్ వాళ్ళు అడిగారు నన్ను. నేను చెప్పింది ఎంటైర్ థింగ్ ఇస్ అ ఫ్రాడ్. ఈ జెన్జీ అనే క్రౌడ్ అసలు వాళ్ళకి అసలు పాలిటిక్స్ అసలు ఇంట్రెస్టే లేదు. అక్కడ నేపాల్లో ప్రాబ్లం 2-3 ఉన్నాయి సాయి గారు. మీకు అర్థం డెఫినెట్గా యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ యు నో ఇట్ వెరీ వెల్. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. నేపాల్లో మేజర్ ఇండస్ట్రీస్ ఏం లేవు అక్కడ. ఓకే, మీరు చూడండి ఏదైనా పెద్ద ఇండస్ట్రీ ఉంటే అక్కడ లేదు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా అండ్ సీస్మిక్ ఎర్త్ క్వేక్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. రెండవది ఇట్స్ అ ల్యాండ్ లాక్డ్ ఏరియా. దానికి వాళ్ళకు ఒక పోర్ట్కి యాక్సెస్ లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకు వస్తున్న డీజిల్ కానీ పెట్రోల్ కానీ మన వైపు నుంచి భారతదేశం నుంచి పంపిస్తున్నాం మనం, ఎస్పెషలీ ఫ్రమ్ హౌరా పోర్ట్ నుంచి మనం డైరెక్ట్ అది హుగ్లీ నుంచి డైరెక్ట్ పంపిస్తున్నాం అనమాట. అది కాకుండా మనం చూస్తే నేపాల్కి ఏం కావాలన్నా కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. మన భారతదేశం నుంచి కూడా చాలా మటుకు ల్యాండ్ రూట్స్ ఉన్నాయి. ఒకటి వెస్ట్ బెంగాల్ వైపు నుంచి ఉంది, ఇంకోటి యూపీ బీహార్ సైడ్ నుంచి రక్సౌల్ ఇక్కడ నుంచి చాలా మటుకు చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్రాక్సిమేట్లీ వాళ్ళ నేపాల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం సాయి గారు 60 నుంచి 70 లక్షల నేపాలీలు వాళ్ళ దేశంలో లేరు, బయట పనిచేస్తున్నారు. దాంట్లో బహుశా 90% మంది కఠ్మండు నుంచి డైరెక్ట్ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి మిగతా ప్లేస్కి వెళ్ళి భారతదేశంలో మనం చూస్తుంటాం. మనం ఒకసారి వాళ్ళని రిడిక్యూల్ చేస్తాం, చేయకూడదు యాక్చువల్లీ. అరే వాచ్మెన్ పని చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. కానీ దే ఆర్ అవర్ సిటిజన్స్, నాట్ ఎగ్జాక్ట్లీ సిటిజన్, బట్ వాళ్ళకి పాస్పోర్ట్ అక్కర్లేదు, వాళ్ళకి వీసా అక్కర్లేదు. మనకు కూడా నేపాల్కి వెళ్తున్నాడు, మనకు కూడా అది అక్కర్లేదు. సో వాళ్ళు బయటకు వచ్చి 70 లక్షల మంది అంటే ఇట్స్ ఎ హ్యూజ్ పాపులేషన్ ఫర్ నేపాల్. వాళ్ళు పంపిస్తున్న రెమిటెన్స్, వాళ్ళు పంపిస్తున్న డబ్బులతోనే అక్కడ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఫ్యామిలీలంతా బతుకుతున్నారు చాలామంది. సో నేపాల్లో బేసిక్లీ ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, అది వీరెవ్వరు చెప్పట్లేదు. ఎందుకంటే ఒకటి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చాలామంది నేపాలీ స్టూడెంట్స్ మన దేశంలో వచ్చి చదువుకుంటారు. ఓకే, వాళ్ళకంత ఎక్స్ట్రా ఆర్డినరీ అక్కడ ప్రాజెక్ట్స్ ఏమి. వాళ్ళకు ఉన్నది 2 రెవెన్యూ స్ట్రీమ్స్ సాయి గారు. ఒకటి టూరిజం నుంచి. టూరిజం అంటే బేసిక్లీ వాళ్ళకి మనకు తెలుసు, మెయిన్గా కఠ్మండు కానీ పోఖ్రా కానీ ఇట్లాంటి ప్లేసెస్లో దేర్ లాట్ ఆఫ్ టూరిజం ప్లేసెస్, అక్కడ వెళ్ళి టూర్ చేస్తారు, చాలామంది టూరిస్టులు వస్తారు. రెండవది మౌంటైనరింగ్, అంటే హిమాలయన్ మౌంటైన్స్ యాక్సెస్ చేయడానికి ఒక ఫీజు తీసుకుంటారు. అది కాకుండా లోకల్ ఈకో సిస్టమ్, అంటే మీరు రైట్ ఫ్రమ్ ఫ్లైట్ టు మీరు వెళ్ళే ట్యాక్సీ కానివ్వండి, మీరు వెళ్ళే వెహికల్స్ కానివ్వండి, హోటల్ తీసుకెళ్లడము, చిన్న చిన్న హోటల్స్, వీళ్ళందరూ వీళ్ళ మీద బతుకుతారు. ఈ మౌంటైనరింగ్ టూర్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, బహుశా 5 లక్షల దాకా తీసుకుంటారు ఒక చిన్న మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ దగ్గర నుంచి. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకు ఉండే 2 స్ట్రీమ్స్. మీరు అదే ప్రాబ్లం మీరు చాలా దేశాలు చూడొచ్చు. ఒకటి థాయిలాండ్ చూడొచ్చు. మీరు ఎక్కడెక్కడ టూరిజం మీద డిపెండెంట్ ఉంటారో వాళ్ళకి ఆ టూరిజం ఎక్కడ నాకు పడిపోతే, వాళ్ళ డిమాండ్ తగ్గితే దే ఆర్ ఇన్ డీప్ ట్రబుల్ అన్నమాట. సో టూరిజం రిలేటెడ్ ప్రాబ్లమ్ నేపాల్కు ఉంది. సో అక్కడ జరిగిన ఈ గొడవల్లో సింపుల్ లాజిక్ సాయి గారు, చాలా మంది అంటున్నారు ఇంటర్నెట్ బంద్ చేసేసారు, సోషల్ మీడియా సైట్స్ బంద్ చేస్తారు. అంటే అందరు సోషల్ మీడియాలో కూర్చుంటారు సాయి గారు? నాకు అర్థం కాదు. మన దగ్గర ఏదైనా గొడవ జరిగితే ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తారు సాయి గారు? ఇంటర్నెట్ ఆఫ్ చేసి పడేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ గవర్నమెంట్ విల్ డూ. అది చేయాల్సింది. ఎందుకంటే వాట్సాప్ లేని కానీ మిగతా దాన్ని సోషల్ మీడియా నుంచి రూమర్స్ ఫ్లై అవుతూనే ఉంటుంది. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇదని చెప్పేసి. సో బహుశా నేపాలీస్ గవర్నమెంట్ ఇది చేశారు, వాళ్ళకి తెలిసిపోయిందేమో ఇట్లా గొడవలు జరగబోతుంది, సో లెట్ us డూ ఇట్ అని. అది కూడా మూడవది సాయి గారు, నేపాల్లో పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ నాట్ స్టేబుల్. మీరు చూస్తుంటారు 15-16 ప్రధానమంత్రులు వెళ్ళారు. మన దగ్గర నెహ్రూ గారి టైం నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, దాని తర్వాత కొంచెం ప్రాబ్లం ఉండే, చంద్రశేఖర్, ఇందర్ కుమార్ గుజరాల్, దేవగౌడ, కానీ చిన్న రెజీమ్. కానీ దాని తర్వాత మళ్ళీ వాజ్పేయి, పివి నరసింహారావు,
దెన్ మన్మోహన్ సింగ్. సాలిడ్ టర్మ్స్. మోదీ గారు 11 ఇయర్స్. సో మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. సో ఈ ఆపోజిషన్ లీడర్స్ చాలా మంది చెప్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఇండియా అని. యాక్చువల్లీ వీళ్ళని ట్రీజన్ మీద తీసుకోవచ్చు, బికాస్ ఇట్స్ యాక్ట్ ఆఫ్ ట్రీజన్. మీరు దేశ వ్యతిరేకంగా యూఆర్ సజెస్టింగ్ అ రైట్, యూఆర్ సజెస్టింగ్ అ రెజీమ్ చేంజ్ క్యాన్ బి క్లాసిఫైడ్ అస్ ట్రీజన్. సరే, అది మోదీ గవర్నమెంట్ చేస్తారో లేదో అది మనకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ఎప్పుడైనా మీరు చాలాసార్లు చెప్పాను మీద లీడర్స్ అందరూ ఒక ప్యాటర్న్ లో ఒక విషయం ఉంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఉదిత్ రాజ్ ఇండియాకి నేపాల్ కి మధ్య ఒక సారూప్యత లాగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. మెహబూబా ముఫ్తీ ఏమో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ఎవరైతే కాల రాస్తారో వాళ్ళకి ఇట్లాంటి గతే పడుతుంది. సో మళ్ళీ ఇటు కనెక్ట్ చేసే ప్రయత్నం. సో ఈవెన్ తారిక్ అన్వర్ వేరే దేశాలు కూడా వీటి నుంచి నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఎస్పీకి సంబంధించి సమాజ్వాదీ పార్టీ, శివసేన, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా అంటే సేమ్ ఒక కొత్త అంటే నిజంగా ప్రెషర్ బిల్డ్ చేయాలి, ఇక్కడ రెజీమ్ చేంజ్ చేయడానికి నిరసనల ద్వారా ఒక ప్రెషర్ ని బిల్డ్ చేయాలనే ప్రయత్నాలు గత 10 సంవత్సరాలుగా జరుగుతూనే వచ్చాయి. మనం చెప్పనక్కర్లేదు. రకరకాల ప్రెషర్ పాయింట్స్, అవార్డు వాపసీలు చేసే ఒక ప్రయత్నం చేశారు మేధావుల పేరిట. ఆ తర్వాత షహీన్ బాగ్ లాంటివి జరిగాయి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ లాంటివి జరిగాయి. రకరకాల పద్ధతులు వీళ్ళు అవలంబించే ప్రయత్నం చేశారు, కానీ అన్నింటిలో ఫెయిల్ అయ్యారు. కరెక్ట్ సాయి గారు. ఇది మనం ఢిల్లీ రైట్స్ చూస్తే సాయి గారు, ఇట్ వాజ్ ద లెసన్ యాక్చువల్లీ. ఇప్పుడు షర్జీల్ ఇమాం లాంటి వాళ్ళు జైలు ఎందుకున్నారంటే దేశ వ్యతిరేకంగా చేసిన కుట్ర అది. ఒక రెజీమ్ చేంజ్ ఎక్స్పెరిమెంట్ చేశారు వీళ్ళప్పుడు, కానీ అది జరగలేదు. మన అందరికి తెలుసు ఎందుకు జరగలేదు అనేది. బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెంసేపు దాకా వాళ్ళు కొంచెంసేపు వెయిట్ చేశారు, దాని తర్వాత దే క్రాక్ డౌన్ హార్డ్. అది డిస్ప్యూట్ లేదు దాంట్లో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర డెమోక్రసీ చాలా ఎక్కువైపోయింది సాయి గారు. ఒకసారి నాకు అనిపిస్తుంది డెమోక్రసీ చాలా ఎక్కువైతే కూడా ప్రాబ్లం అయిపోతుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. ఇది ఎవడో చెప్తున్నారు వీళ్ళని, మోదీ గవర్నమెంట్ వీళ్ళ అగేన్స్ట్ ట్రీజన్ కేసులు వేస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏడుస్తారు, మా మీద అంటే ట్రీజన్ వేశారు, మేమేమైనా చెప్పామా, మేము అట్లా చెప్పలేదు, మీడియా మా స్టేట్మెంట్ ట్విస్ట్ చేశారు. భారతదేశంలో మీరు రెజీమ్ చేంజ్ మీరు ప్లాన్ చేస్తే డెఫినెట్గా దేర్ విల్ బీ అన్ ఆపోజిషన్ టు ఇట్. అది ఎందుకంటే మన దేశంలో ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది సాయి గారు. మీరు శ్రీలంక చూడండి, బంగ్లాదేశ్ చూడండి, అది కాకుండా నేపాల్ చూడండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర బేసిక్ సిస్టమ్స్ లేవు. మనందరు నేపాలీ ఆర్మీ అంటే ఎంత పెద్ద ఆర్మీ సాయి గారు, చాలా చిన్నది. వాళ్ళ ట్రైనింగ్ అంతా మన దగ్గర జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వాళ్ళ ఆర్మీ చీఫ్ రాగానే ఆయన ఢిల్లీకి వస్తారు ఫస్ట్ రాగానే. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా భూటాన్లో ఇట్లాంటి గొడవలు ఎప్పుడైనా విన్నారా సాయి గారు? భూటాన్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ అదే రీజన్లో ఉంది కదా. భూటాన్లో ఎందుకు రావట్లేదు సాయి గారు? బికాస్ భూటానీస్ గవర్నమెంట్ వాళ్ళు లోకల్ ఎంప్లాయ్మెంట్ చాలా మంచిగా డీల్ చేసుకున్నారు. మీరు భూటాన్కి వెళ్తే చూస్తారు మీరు జాములు కానీ స్క్వాష్లు, ఎందుకంటే అక్కడ మీరు పటాన్ చెరువు జీడిమెట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టలేము మనం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. టూరిస్టులు కూడా వెళ్ళడానికి వీల్లేదంట. కరెక్ట్. వాళ్ళు అమౌంట్ ఎక్కువ చేస్తున్నారు. కరెక్ట్ సాయి గారు. నేను 1983లో 84లో నేను భూటాన్కి వెళ్ళాను. ఆ టైంలో భూటాన్లోకి వెళ్ళడానికే 3 రోజులు పట్టింది నాకు. ఇక్కడ నుంచి అక్కడ ట్రైనింగ్కి వెళ్ళాను, అక్కడ ఒక హోటల్లో పనిచేయడానికి వెళ్ళాను. వెల్కమ్ గ్రూప్ అని చెప్పి ఐటీసీ వాళ్ళు. నా ఇంటర్న్షిప్ ఉండే అప్పుడు, నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ కంట్రీ, చాలా మంచి కంట్రీ. కానీ అక్కడ ఏంటంటే మెయిన్గా ఒక యునైటింగ్ ఫ్యాక్టర్ సాయి గారు, అది నేపాల్ కేసులో కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రాజుతోనే వాళ్ళ కింగ్ వాళ్ళతోని చాలా పెద్ద లాయల్టీ ఉంది వాళ్ళకి. నేపాల్లో రాయల్ ఫ్యామిలీని కొట్టిన తర్వాత మీరు చూడండి సాయి గారు, మొత్తం అందరు కంప్లీట్ ఫ్యామిలీని చంపేసిన తర్వాత ఈ గొడవలంతా మొదలైంది. గొడవ అంటే వైలెన్స్ కాదు నేను చెప్పేది, ఒక టర్మాయిల్, ఒక యునైటింగ్ ఫ్యాక్టర్ వాళ్ళ రాయల్టీ ఉండే. మనం అడగొచ్చు వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు రాజులు అంత శాసనం అంతా పోయింది, ఇప్పుడు డెమోక్రసీ వచ్చింది. బ్రిటన్లో రాజులు లేరా సాయి గారు? స్వీడన్లో లేరా? ఫిన్లాండ్లో లేరా? ఎక్కడ లేదని చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వాళ్ళ దగ్గర ఓల్డ్ విస్టేజ్ ఉన్నారు, కానీ వాళ్ళకి పవర్స్ ఉండదు. కింగ్ చార్ల్స్కి ఏంటి పవర్ ఉంది? ఏం లేదు. ఒక నైట్వుడ్ కావాలంటే ఇస్తారు అంతే, కానీ అది కూడా గవర్నమెంట్ రికమెండ్ చేస్తారు. కానీ ఆయనకు ఒక ప్రధానమంత్రి పవర్ ఏం లేదు అక్కడ. కానీ యునైటింగ్ ఫ్యాక్టర్, ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ వాళ్ళకి, ఒక టూరిస్ట్ వాల్యూ వాళ్ళకి అది. సో మన అందరూ అడగొచ్చు, రేపు నేపాల్లో రాయల్ ఫ్యామిలీ తిరిగి వస్తుందంటే మనకు గుర్తు సాయి గారు 6-8 నెలల ముందు పెద్ద అక్కడ ఊరేగిపోద్దు జరిగింది. అక్కడ ప్రొసెషన్ తీశారు, చాలా మటుకు గొడవ జరిగింది. కట్మండు కానీ పక్కన ఏరియాస్లో అంతా వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే మా మొనార్కీని రిటర్న్ తీసుకురండి అని చెప్పారు. అంతమంది ఎక్కువ మంది లేరు వాళ్ళ ఫ్యామిలీలో, మోస్ట్ ఆఫ్ దెం చంపేశారు. అదే ఆ బ్లడ్ బాత్లో చాలా మంది చనిపోయారు. కానీ ఉన్న వాళ్ళైనా వాళ్ళు తీసుకురమ్మని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్ట్.
ఆ రాయల్ ఫ్యామిలీతో నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది వాళ్ళకి. మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, ఈవెన్ ఆయన వాళ్ళ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు చనిపోయినప్పుడు కూడా భారతదేశం నుంచి పూజారులు తీసుకెళ్లారు సెరమనీ చేయడానికి. అక్కడ థాయిలాండ్లో అక్కడ రాజు చనిపోతే, లేకుంటే రాజుది ఇప్పుడు కొరనేషన్ చేశారు ఒక 2 సంవత్సరాల ముందు, చేసినప్పుడు భారతదేశం నుంచి పూజారులు తీసుకెళ్లారు. సీ ద ఎమోషనల్ కనెక్ట్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అనుకుంటాం నేపాల్ ఎక్కడ ఉంది, ఏముంది మనకి అక్కడ, ఏముంది చూడడానికి, పశుపతినాథ్ టెంపుల్ కదా, ఇంకేమైనా ట్రెక్కింగ్ చేసుకుందాం కదా అని. అది కాదు, మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మన ఆపోజిషన్ లీడర్స్ అది ఇది చెప్తుంటూ ఉంటారు, కానీ వీళ్ళకి అర్థం చేసుకోవాలి మన దగ్గర ఒక ప్రాసెస్ ఉంది. మీరు చిన్న గొడవ చేస్తే రోడ్డు మీద పోలీసు వాడు కొడతాడు, నెక్స్ట్ గొడవ ఎక్కువ అయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు వచ్చేస్తారు, దాని ఎక్కువ అయితే సిఆర్పిఎఫ్ వచ్చేస్తారు, దానికి ఎక్కువ అయితే కర్ఫ్యూ పెట్టి ఆర్మీని పిలుస్తారు. అక్కడ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ లేవు అక్కడ. ఎందుకంటే ఆర్మీ ఇట్ సెల్ఫ్ ఇస్ పొలిటికలైజ్డ్ ఇక్కడ బంగ్లాదేశ్, కానీ ఇట్ ఇస్ నాట్ ట్రూ ఇన్ నేపాల్. ఎందుకంటే నేపాల్ ఆర్మీ చాలా చిన్న ఆర్మీ. అండ్ శ్రీలంకలో ఆర్మీ వాళ్ళు పాలిటిక్స్ ఉన్నారు లేరంటే ఎస్ అండ్ నో అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఎల్టీటీ టైంలో వాళ్ళు చాలా మటుకు పాలిటిక్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. దాని తర్వాత నౌ దే గాన్ బ్యాక్ టు ద బ్యారెక్స్. ఓవరాల్ గా మనం చూస్తే ఈ ఆపోజిషన్ వాడి స్టేట్మెంట్ ఏంటంటే మోదీ గారికి ఇది జరగవచ్చు, మోదీ గారికి ఇది చేయొచ్చు. మోదీ గారిని వీళ్ళు గుర్తుపట్టుకోవాలి, ఇండియాస్ ఒరిజినల్ డిక్టేటర్ వాజ్ ఇందిరాగాంధీ. ఇక్కడున్న ప్రజలు ఆమెను కూడా తెరిమి కొట్టారు, కానీ డెమోక్రటిక్ వేలో ఆమెని గద్దె నుంచి దింపారు. షీ లాస్ట్ అన్ ఎలక్షన్, అది మనం మర్చిపోకూడదు. అరెగెన్స్ వస్తే, మీకు దమ్ముంటే, ఇదే నేను చెప్పాలనుకోండి, ఈ చెప్పిన ఈ పెద్ద పెద్ద మాటలు అంటారు చూడండి వీళ్ళందరూ, మీకు అది ఇంది ఓట్ చోరీ అది అని చెప్తారు. అండ్ దట్ ఇన్ఫాక్ట్ టుడే హైకోర్టు జడ్జ్మెంట్ మీరు వినుంటారు, మద్రాస్ హైకోర్టు ₹1,00,000 ఫైన్ కూడా వేశాడు వాడు వచ్చి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పినప్పుడు. సో ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మన దేశంలో జరగదు సాయి గారు. ఎందుకంటే ఒక అంశం సార్ మీరు చెప్పండి. అంటే బేసికల్లీ మనం గమనిస్తూ ఉంటే ఇదివరకు మీకు కూడా గుర్తుండి ఉంటుంది నాకు తెలిసి, హోస్నీ ముబారక్ లేకపోతే గడాఫీ ఇట్లాంటి వాళ్ళ వ్యతిరేకంగా కూడా ఇట్లాంటి ఉద్యమాలే వచ్చాయి. ఈవెన్ ఇరాన్ రెవల్యూషన్ ఇవన్నీ చూసాం మనము. అంటే నేను చూడలేదు అనుకోండి, బట్ వింటాము, చదివాము దాని గురించి. బట్ ఇరాన్ రెవల్యూషన్, ఆ తర్వాత మొన్నటికి మొన్న గడాఫీ అండ్ హోస్నీ ముబారక్ ఇట్లాంటి వాళ్ళని దించేసే క్రమంలో మేజర్ గా వినిపించింది సోషల్ మీడియా ఉద్యమం అని అన్నారు. అప్పుడప్పుడే సోషల్ మీడియా పిక్ అవుతోంది నిజానికి. అప్పుడప్పుడే ఫేస్బుక్ ఇట్లాంటివి వస్తున్నాయి, ఆర్కుట్ ఇట్లాంటివి వచ్చాయి నిజానికి ఆ టైంలో. ఆ టైంలో సోషల్ మీడియా ఉద్యమం అన్నారు. ఆ తర్వాత అట్లాంటి రెజ్యూమ్ చేంజ్ కొన్ని ప్లేసెస్ లో జరిగాయి. ఇప్పుడు మళ్ళీ జెన్జీ అంటున్నారు. అంటే నాకు ఎందుకో ఒక కొత్త తరపు ఆలోచనల్ని నిజంగా ముందుకు తీసుకొస్తున్నారా? ఇది కేవలం ఒక పైకి జెన్జీ అంటున్నారా? వెనకాల చేయాల్సిన వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవడం కోసం చేస్తున్నారా? ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ కి చేసినందుకే అక్కడ పెద్ద కరువు వచ్చింది శ్రీలంకలో, అందుకే ఆయన పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, క్షామ పరిస్థితులు వచ్చాయని కూడా ఒక వర్షన్ వినిపించింది మీకు గుర్తుంటే. కరెక్ట్ సాయి గారు. సోషల్ మీడియా ఉద్యమం అప్పుడు, ఇప్పుడు జెన్జీ అంటున్నారు. ఇస్ దేర్ ఎనీ ఇంకేమైనా దీని ఎట్లా అర్థం చేసుకోవచ్చా? జెన్జీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఓకే, చాలా క్లియర్. ఇప్పుడున్న జనరేషన్ చూడండి, మా కూతురు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా, వాళ్ళకి పాలిటిక్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ థింగ్ దే సే ఇస్ దిస్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్ కరప్ట్. జనరల్ స్టేట్మెంట్ ఫస్ట్. ఓటేయరా అంటే ఓటేయడానికి వెళ్ళరు, ఎందుకు అందరు దొంగలే అంటారు. ఇది వాళ్ళ లాజిక్. వాళ్ళ భారతదేశంలో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చాలా సినికల్ అన్నమాట. ఏదో ఎలక్షన్ రోజు కొన్ని ఫోటో ఆపర్చునిటీస్ కోసం కొంతమంది ఐడి కార్డు నిలబడి ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఫోటో తీసుకుంటారు, కానీ జనరలీ దే ఆర్ వెరీ స్కెప్టికల్. మన దగ్గర పాలిటిక్స్ లో దిగిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఇంకే ప్రొఫెషన్ రాకపోతే పాలిటిక్స్ లో దిగారనమాట యంగ్స్టర్స్. అందరిని అంటారు, కానీ 90%, 80% to 90% లైక్ దట్. ఎస్పెషల్లీ నేను వచ్చే స్టేట్ నుంచి అదే పాలిటిక్. అక్కడ ఖద్దరేసుకొని ఒక ముండు కట్టి పొద్దున్న దిగితే వాడు దట్ ఇస్ ఓన్లీ ఆక్యుపేషన్ హీ నోస్. మిగతా దాంట్లో నాలాంటి రెగ్యులర్ వర్క్ ఏం చేయరు సాయి గారు. సో ఇది నేను చెప్పాల్సి సింపుల్ స్టోరీ సాయి గారు. వీళ్ళు ఆపోజిషన్ వాళ్ళు సంజయ్ రావుట్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పిన ఈ లాజిక్ ఎప్పుడు భారతదేశంలో నడవదు. ఎందుకంటే మన మిలిటరీ ఈజ్ నాన్ పొలిటికల్. ఇవాళ దాకా మన మిలిటరీ ఒక్క దాంట్లో కూడా దే విల్ నెవర్ గాట్ ఇన్వాల్వ్. ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో చిన్నదొక ఘర్షణ జరిగింది, కానీ ఆఫ్టర్ దట్ నెవర్. మీకు గుర్తుంటుంది, శేఖర్ గుప్తా ఒక పెద్ద స్టోరీ రాశారు ఒకసారి. మీరట్ నుంచి కొన్ని వెహికల్స్ వస్తున్నప్పుడు ఢిల్లీ వైపు, జనరల్ వీకే సింగ్ టైంలో హీ వాజ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఢిల్లీలో కూ జరగబోతుంది అని చెప్పేసి. అది జరగదు మన దాంట్లో కల్చర్ లేదు. వీఆర్ నాట్ పాకిస్తాన్. పాకిస్తాన్ డెమోక్రసీ ఇంకోటి, అది ఇంకో జోక్. అది శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ పక్కన పెడితే పాకిస్తాన్ లో ఎలక్షన్ కలిసినోడు జైల్లో ఉన్నాడు, ఓడిపోయినాడు, ప్రధానమంత్రిగా ఉన్నారు.
అది పాకిస్తాన్లో జరిగే పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్లో రెండే పని చేస్తుంది, అల్లా అండ్ ఆర్మీ. వీళ్ళిద్దరితో వీళ్ళు ఏం చేయలేరు పాకిస్తాన్. దే కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ అక్కడ ఆర్మీనే. మీరు యాయా ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా చూడండి, ఆర్మీ వీళ్ళు ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? అసీం మునీర్ నడిపిస్తున్నారు. ట్రంప్ కలవాలంటే అసీం మునీర్ని పిలుస్తున్నాడు, షబాజ్ షరీఫ్ అసలు పట్టించుకోవట్లేదు. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్. మన లక్ అంటే మన లక్ అనొచ్చా, లేకుంటే మనకి స్ట్రోక్ ఆఫ్ ఫార్చ్యూన్ అనొచ్చా, కానీ మనకి చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు ఇదే పరిస్థితిలో ఉంటే వీఆర్ లక్కీ వన్ వే దట్ మన డెమోక్రసీ ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే మన సాంస్కృతిక వారసత్వం ఉంది సార్. నిజానికి మొదటి నుంచి కూడా మనం దాని స్టిక్ అనే ఉన్నాం మేము. సరే, ఇంకొక అంశం కూడా ఉంది సార్. ఇప్పుడు ఈ విపి ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా మనం మాట్లాడాలి. యాక్చువల్లీ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఇది. ఎలక్షన్ అండ్ ఆత్మ ప్రబోధానుసారం అంటారు. ఎవరి ఇంట్రెస్ట్ అని బట్టి వాళ్ళు వేయచ్చు. పార్టీకి మా సపోర్ట్ గానే ఉండాలి, విప్పు ఇట్లాంటివి ఏమి ఉండవు అని అంటారు. సో సుదర్శన్ రెడ్డి అపోజిషన్ క్యాండిడేట్ అండ్ ఇటు ఎన్డీఏ క్యాండిడేట్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్ గారు గెలిచారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. 452 ఎంపీ ఓట్లు ఆయనకు ఓట్స్ వచ్చిన పరిస్థితి. సో ఓవరాల్ గా మొత్తం 767 ఉంటే 452 వచ్చాయి. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చాయి. ఊహించిన ఓట్లు కూడా అపోజిషన్ పార్టీ అభ్యర్థికి రాలేదు. ఎక్కడ సమస్య జరిగింది? నిజానికి ఊహించినన్ని వాళ్ళకి ఎంతైతే సామర్థ్యం ఉందో అంత సామర్థ్యపు ఓట్లు కూడా అపోజిషన్ పార్టీస్ ఎందుకు తెచ్చుకోలేకపోయాయి? ఈ ఎలక్షన్స్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? సాయి గారు, 28 ఎక్స్ట్రా ఓట్లు వచ్చిందండి రాధాకృష్ణ గారు. అది వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటే ఎన్డీఏ వాళ్ళు ఫ్యాక్టర్ కూడా చేసుకోలేదు దాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చెప్పారంటే మా దగ్గర 315 మా దగ్గర ఆల్రెడీ ఉంది, ఇంకా ఒక 24 మంది మా కోసం ఓటేస్తారని వీళ్ళు కాన్ఫిడెంట్ గా జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందే ట్వీట్ చేశారు. కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, పవన్ ఖేరా, సుప్రియ శిరాంటే లాంటి. కానీ జరిగింది ఏంటి చూడండి, కాంగ్రెస్ కి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది సాయి గారు. ఇప్పుడు కూడా చూడండి, మారల్ విక్టరీ అంటున్నారు, మర్చిపోలేదు వాళ్ళు. మారల్ విక్టరీ ఇప్పుడు కూడా ఉందంట. మాకు 300 ఓట్లు వచ్చినాయి కదా అంటే. ఇది ఎట్లా అయిపోయిందంటే, ఎగ్జామ్లో ఒక పోరోడు చిన్న క్లాస్లో ఉన్న 5th క్లాస్లో ఉన్న అబ్బాయి, వాడు లాస్ట్ టైం ఫెయిల్ అయితే ఈసారి నాకు 40 మార్కులు వచ్చింది కదా, నేనే ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా, ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటాడు. అది కాంగ్రెస్ లాజిక్. ఇది ఓడిపోయాను కాదు, మాకు 300 ఓట్లు వచ్చాయి కదా, లాస్ట్ టైం కన్నా ఎక్కువ వచ్చినాయి కదా, ఓడిపోయే కాదు నాన్న. ద ఎండ్ ఆఫ్ ద డే అవి వన్ ఆర్ లాస్ట్, దట్ ఇస్ ఓన్లీ లాజిక్. దట్ ఇస్ ఎనీవే. రాధాకృష్ణ గారి ఎలక్షన్కి ఒక చాలా ఇంపార్టెంట్ సైన్ ఒకటి ఉంది సాయి గారు. అది ఆపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మనిషి తప్పేంటండి దాంట్లో? మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ఏ కదా, అమిత్ షా గారు కూడా ఆర్ఎస్ఎస్ఏ కదా, నితిన్ గడ్కరీ గారు ఆర్ఎస్ఎస్ఏ కదా. బీజేపీలో చాలా మంది నేతలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. దాంట్లో తప్పేముందండి? వాళ్ళు ఏదో ఐసిస్ నుంచి రాలేదు కదా, ఏదో సిమి నుంచో లేకుంటే పిఎఫ్ఐ నుంచి రాలేదు కదా. ఎందుకంటే మన దగ్గర కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేరళలో ఉన్నారు, వాళ్ళు ఎక్స్ సిమి. వాళ్ళు వెరీ ప్రౌడ్లీ వాళ్ళు అప్పుడు కూడా చెప్తారు, మేము ఎక్స్ సిమి అని చెప్తారు, అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వచ్చామని. ఎనీవే, ఈ రాధాకృష్ణ గారి ఎలక్షన్లో ఒక మాట మనకు గుర్తుంది సాయి గారు. సౌత్ నుంచి లాస్ట్ టైం వెంకయ్య నాయుడు గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్గా, కానీ జిఎంసి బాలయోగి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. జిఎంసి బాలయోగి గారిని స్పీకర్గా చేసినప్పుడు అప్పుడు ఒక కాంప్రమైజ్ ఉండే. బేసిక్లీ నాయుడు గారి పార్టీ నుంచి ఎవరైనా తీసుకోవాలని చెప్పి చాలా మంది అప్పుడు ఆయన బిహేవియర్ చూసి, ఆయన ఒక మాట్లాడే రీతి చూసి ఏమన్నారంటే ఈయన ఇట్ బి ఎ ఫెయిలియర్ అన్నారు. కానీ బాలయోగి గారు చాలా బాగా మేనేజ్ చేశారు. ఆయన ఉన్నదాకా, ఎందుకంటే ఈ అన్ఫార్చునేట్లీ డైడ్ ఇన్ హెలికాప్టర్ యాక్సిడెంట్, కానీ ఆయన ఎప్పుడు దాకా ఉన్నారో ఈ మేనేజ్డ్. లాంగ్వేజ్ ఒక బ్యారియర్ కాదు సాయి గారు, డిసిప్లిన్ ఇస్ ద బ్యారియర్. ఎస్పెషల్లీ రాజ్యసభలో రౌడీజం చాలా ఎక్కువ. ఎందుకంటే లోక్సభలో ఓం బిర్లా గారు చాలా టఫ్గా యాక్ట్ చేస్తారు. జగదీప్ ధన్కర్ గారు కూడా ట్రై చేశారు, కానీ ఆయన కూడా తర్వాత తెలిసిపోయింది దిస్ విల్ నాట్ వర్క్ లైక్ దిస్. రాజ్యసభ చైర్పర్సన్ అనగానే అందరూ ఏమనుకుంటారు, వైస్ ప్రెసిడెంట్ కదా, ఈయన ఎక్కువ గొడవ చేయరు, మమ్మల్ని తిట్టడు, మమ్మల్ని కొట్టాడు, మమ్మల్ని బయటికి పంపించాడు అని చెప్పి. కానీ చేయాల్సిందే, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు, కానీ మీకు డిసిప్లిన్ లేకపోతే మీరు పిల్లలకి ఏం చెప్తారండి రేపు డిసిప్లిన్ గురించి? సో డెఫినెట్లీ ఇప్పుడు ఇంకోటి కాంగ్రెస్ దగ్గర నేర్చుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ దగ్గర, ఈజ్ ఫ్లోర్ మేనేజ్మెంట్ సార్. బీజేపీ ఫ్లోర్ మేనేజ్మెంట్ ఇప్పుడే కాదు, మీరు సిఏ టైంలో చూసుంటారు, ట్రిపుల్ తలాక్ బిల్ టైంలో చూసుంటారు, ఆర్టికల్ 370 చూసుంటారు. బీజేపీ ఫ్లోర్ మేనేజ్మెంట్ ఈసారి ప్రహ్లాద్ జోషి గారు, కిరణ్ రిజిజు వీళ్ళందరూ ఉన్నారు ఫ్లోర్ మేనేజ్మెంట్లో, చాలా బాగా చేశారు ఫ్లోర్ మేనేజ్మెంట్. ఎందుకంటే ద మెయిన్ ఫ్యాక్టర్ ఫ్లోర్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఎలక్షన్ నడిపిస్తున్నట్లే సాయి గారు, మీ అందరు ఎంపీలు తీసుకొచ్చి ఒకరోజు ఒక డమ్మీ ఓటింగ్ చేపించి ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి. కాంగ్రెస్ చేశారా? చేయలేదు కదా. ఎందుకంటే దానికన్నా 2 రోజుల ముందు మనోడు మలేషియాలో ఒక మోటార్ సైకిల్ నడిపించుకుంటే ఇక్కడ కనిపించాడు మనం. సో మీరు వచ్చి మీ ఓటర్స్ని కలవకుండా, మీ ఎంపీలని కలవకుండా మీరు ఎక్కడో తిరిగితే
వాళ్ళు ఏం ఓటేస్తారు? ఇప్పుడు చెప్పండి, 15 ఓట్లు ఇన్వాలిడ్ అయింది సాయి గారు. ఎవరిదండి 15? డెఫినెట్గా మనకు తెలిసిపోతుంది. దట్ ఈస్ ఆమ్ ఆద్మీ పార్టీ. 12 అయితే అక్కడే అయినాయి. దాని తర్వాత ఒక పార్టీ మన అక్కడ గౌహటి జైల్లో ఉన్న టెర్రరిస్ట్ ఆయన ఒకటి ఉంటుంది. అట్లా 15 ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ 5 గంటలకు ఓటింగ్ కాగానే జయరాం రమేష్ ట్వీట్ చేశారు, ఆల్ ద 315 హ్యావ్ ఓటెడ్ ఫర్ అస్ అని చెప్పి. తర్వాత ఒక గంట తర్వాత అందరు అడిగారు, ఇంకోటి నేను కూడా అడిగాను ట్విట్టర్లో, ఏమైంది, ఎక్కడ పోయినా 15 ఓట్లు. ఫ్లోర్ మేనేజ్మెంట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ మొదలైంది నిన్న సాయంత్రం నుంచి రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ ఓట్ చోరీ అయిందని చెప్పి. అంటే మీరు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ అక్యూజ్ చేశారు, ఈసారి మీరు ఒక ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, అది కూడా మీ బ్యాలెట్ పేపర్ మీకు కావాల్సింది ఇచ్చారు. ఈసారి బ్యాలెట్ పేపర్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి, ఆ ఓటింగ్ బ్యాలెట్తో జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఓట్ చోరీ అంటున్నారు. అంటే ఎవరు ఓట్ చోరీ చేశారు? అక్కడ డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారా? చనిపోయిన ఓటర్స్ ఉన్నారా? డబుల్ అడ్రస్ ఓటర్స్ ఉన్నారా? ఇది అడగాల్సింది. వెన్ యూ లాస్ట్ క్రికెట్ మ్యాచ్ అయినా కానీ, ఫుట్బాల్ మ్యాచ్ కానీ, కబడ్డీ మ్యాచ్ అయినా, ఒక ఎలక్షన్ అయినా, మీరు ఓడిపోతే మీకు ఒక హంబుల్నెస్ ఉండాలి. సరే ఓడిపోయాం, నెక్స్ట్ టైం మనం బాగా ట్రై చేస్తాం. మీ పిల్లలు కూడా చెప్తారు కదా, మీరు ఒకసారి చిన్న స్కూల్ రేసెస్లో కూడా చెప్తారు, యూ టు టీచ్ అని. రాహుల్ గాంధీకి ఆ డైనాసిటీ నుంచి వస్తుంది చూడండి, మన ముఘల్ సామ్రాజ్యం లాగా. మా అమ్మగారు, నాన్నగారు, దానికన్నా ముందు నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, అట్లనే దిగొస్తుంది అనమాట. సో యారగెన్స్ వచ్చేస్తుంది, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటాం ఇంగ్లీష్లో మనం. అంటే నేను చేస్తే నన్ను ఎవరు అడగకూడదు, నేనే రాజు. ఇది వాళ్ళ లాజిక్ సైగా. ఎస్ సార్, నిజంగా మీరు అన్నట్టుగానే వాళ్ళ లాజిక్ వాళ్ళదే. ఇక్కడ ఇంకొక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, నిజానికి అండమాన్ నికోబార్ దీవుల ఇంపార్టెన్స్ గురించి మనకు చాలా సార్లు మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. చాలా స్ట్రాటజిక్ ప్లేస్ అది. మలక్కా స్ట్రీట్ కానివ్వండి, ఇటు అండమాన్ నికోబార్ కానివ్వండి, నిజంగా చైనాని ఆపడానికి ఆ మలక్కా స్ట్రీట్ నుంచి వచ్చే ఆ ఇందిరా పాయింట్ చాలా కీలకమైన భూభాగం అది. ఈవెన్ వీర్ సావర్కర్ ఎప్పుడో అండమాన్ జైల్లో ఉన్నప్పుడు చెప్పారని కూడా అంటూ ఉంటారు. నిజానికి అట్లాంటి ఒక కీలకమైనటువంటి ప్లేస్ లో ఇప్పుడు నికోబార్, గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ జరుగుతోంది. భారతదేశం చాలా అద్భుతంగా అక్కడ అభివృద్ధి చేస్తోంది. సో ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ అనుకుంటున్నదే, ఎక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ ఎన్జిఓలు, ఎన్విరాన్మెంటలిస్టులు వీళ్ళు వస్తారు, మధ్యలో ఆపే ప్రయత్నం చేస్తారు. ఇదంతా మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు సోనియా గాంధీయే డైరెక్ట్ గా ఒక ఆపెడ్ రాసింది. తను హిందూ పత్రికలో రాసినటువంటి ఒక ఒపీనియన్ పీస్. అది చూస్తే దాంట్లో హిందూ అనేది ఇక మనకు తెలిసి హిందూ ఎట్లాంటి ప్రపగండా రన్ చేస్తుంది అనేది. సో హిందూలో ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ దీవుల్లో ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్సే మనం మిస్ అవుతాము. అక్కడ ఉన్న ట్రైబల్స్ కి నష్టం జరుగుతుంది, దానివల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, ఇంకోటి బ్లాబ్లా ఇవన్నీ చెప్తూ ఆమె ఒక ఆర్టికల్ రాసింది. సో నిజానికి ఇది ఎట్లాంటి అంశము? నిజానికి ఈ నికోబార్ ప్రాజెక్ట్ దేన్ని ఉద్దేశించి టేకప్ చేశారు? ఎందుకని సోనియా గాంధీ రాసిన దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటైతే సోనియా గాంధీ ఒక సెంటెన్స్ కూడా రాయలేరు, ఆమె అందరికి తెలిసిందే. బహుశా ఈ ఆర్టికల్ హిందూ వాళ్ళే రాసుంటారు. తర్వాత సోనియా గాంధీ ఆఫీసు పంపించి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పారు. మన అందరికి తెలుసు హిందూ ఓనర్ నరసింహన్ రామ్. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ఓన్ చేస్తారు, కస్తూరి ఫ్యామిలీ. న్యాచురల్ ఈ కస్తూరి ఫ్యామిలీలో కూడా మనం చూస్తాం, దీనికన్నా ముందు నరసింహన్ రామ్ రఫేల్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎంత స్ట్రాంగ్గా వ్యతిరేకించారు. ఫోర్జ్డ్ పేపర్స్ యూజ్ చేసి రఫేల్లో ఏదో గందరగోళం జరిగింది, ఏదో మొత్తం కరప్షన్ జరిగిందని చెప్పి చాలా పెద్ద ఇష్యూ చేశారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆయన్ని మొత్తం తీసుకొని వాయించేశారు ఆయన్ని. దట్ యు క్రాప్ ద పేపర్, క్రాప్ ద ఫైల్ అండ్ యూ షోన్ ద రాంగ్ థింగ్స్ అని చెప్పి సుప్రీంకోర్టు మంచి డోస్ ఇచ్చారు ఆయన. నరసింహన్ రామ్ ఈజ్ అ కార్డ్ హోల్డింగ్ మెంబర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆయన అందరికి తెలుసు, కార్డ్ హోల్డింగ్ మెంబర్. ఏదో అంటే ఆయన ఎప్పుడు చెప్పరు, నేను పొలిటికలీ ఐఎమ్ అఫిలియేటెడ్ విత్ దిస్. ఆయన అఫిలియేషన్ మనకి ఎంత బాగా తెలుసుంటే సాయి గారు, చైనాలో ఏదో ఒక కాన్ఫరెన్స్ నడిస్తే దాని 8 పేజీల సప్లిమెంట్ హిందూలో పబ్లిష్ అవుతుంది. ఎక్కడో చైనాలో ఒక కాన్ఫరెన్స్ జరిగిందంట, చైనా కమ్యూనిస్ట్ పార్టీది, దాని 8 పేజీల సప్లిమెంట్ హిందూలో పబ్లిష్ అవుతుంది ఇండియాలో. ఏం సంబంధం సాయి గారు? రెవెన్యూ. ఇది అమీర్ ఖాన్ సినిమా చైనాకి వెళ్ళి 2000 కోట్లు సంపాదించిందని చెప్పి అప్పుడే మనకు అందరికి డౌట్ రావాల్సింది, ఎందుకు జరుగుతుంది. ఇట్స్ ఆల్ ఫండెడ్ బై ద చైనీస్ గవర్నమెంట్, అందరికి తెలిసింది. అది నెరేటివ్ పక్కన పెడదామా. బట్ ఇక్కడ జరిగే ఈ ప్రాజెక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది సాయి గారు. ఒకటి ట్రాన్స్షిప్మెంట్. మనం ఆల్రెడీ విഴിഞ്ഞం అని చెప్పి ట్రివాండ్రంలో మన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం, మనం అదానీ వాళ్ళది. దట్స్ అ హ్యూజ్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్. చాలా సంవత్సరాల నుంచి దాని వ్యతిరేకత,
దాన్ని చర్చ్ వాళ్ళు కానీ వీళ్ళు అందరు కలిసి మీరు చెప్పినట్టు ఎన్వైరన్మెంటలిస్ట్ ఈవెన్ ఒక 2 సంవత్సరాల ముందు దాకా దాన్ని ఆపడానికి అన్ని ట్రై చేశారు. కానీ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఫర్ ఎ చేంజ్, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పుడు పినరాయి విజయన్ లాంటి వాళ్ళు డెవలప్మెంట్ ఎప్పుడు వ్యతిరేకిస్తారు, కానీ ఫస్ట్ టైం ఒక డెవలప్మెంట్ మాకు రావాలని చెప్పి ఆ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు అక్కడ తీసుకొచ్చారు. దానికి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది విడిഞ്ഞంకి, ఎందుకంటే డెప్త్ ఆఫ్ విడిഞ്ഞం న్యాచురల్ హార్బర్ ఉందన్నమాట. పెద్ద పెద్ద షిప్స్ అక్కడ రావచ్చు, ఇప్పుడు వస్తుంది కూడా మన దగ్గర. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే మనకు ఆల్రెడీ ఒక ట్రై సర్వీస్ కమాండ్ అండమాన్స్ ఉంది, మనకి మీకు తెలిసి ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ టైం వీ హ్యావ్ ఎ ట్రై సర్వీస్ కమాండ్, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ఒకటే పొజిషన్లో భారతదేశంలో ఫస్ట్ టైం పాసిబ్లీ యూనిఫైడ్ కమాండ్గా పనిచేస్తుంది అండమాన్స్లో. దాని తర్వాత ఇప్పుడు మన థియేటరైజేషన్ గురించి మాట్లాడుతున్నాం, సింగిల్ యూనిఫైడ్ కమాండ్ గురించి మాట్లాడుతున్నాం, ఆపరేషన్ సింధూర్ అట్లా జరిగింది అంటున్నాం. కానీ అది సెటప్ చేసినప్పుడు కూడా చాలా మంది దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు, అక్కడ టర్టిల్స్ ఉంటుందంట, అక్కడ ఉంటుందంట, అక్కడ ఇది. సి డెవలప్మెంట్ అండ్ ఈకాలజీ రెండు ఒకటే నడవాలండి, డెఫినెట్గా నడవాలి. కానీ ఒకటే పడవల పోతుంది, అది ఇంకోటి మాట. డెవలప్మెంట్కి మన నర్మదా ప్రాజెక్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సాయి గారు. మేధా పాట్కర్ మీ ఇట్లాంటి వాళ్ళు ఎంత వ్యతిరేకించారు సాయి గారు ఆ ప్రాజెక్ట్, ఎంత ట్రై చేశారు ఆపడానికి. లాస్ట్ ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 15 నుంచి 20 సంవత్సరాలు డిలే అయింది. కానీ ఇప్పుడు చూడండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఈవెన్ అప్ టు ఛత్తీస్గఢ్ నీళ్ళు వెళ్తుంది. గుజరాత్ ఆఫ్ కోర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ షేర్, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలకి అన్నిటికీ నీళ్లు, బికాజ్ నర్మదా ఇస్ ఓన్లీ రివర్ దట్ ఫ్లోస్ అవుట్ వర్డ్, అది సీకి వెళ్ళదు, ఇట్ కమ్స్ ఇన్వర్డ్ అన్నమాట. సో మీరు వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను, కెవాడి వెళ్ళి చూస్తే దట్స్ అ వండర్ యాక్చువల్లీ. అక్కడ సర్దార్ పటేల్ స్టాచ్యూ కూడా ఉంది పెద్దది, దాని పక్కనే డ్యామ్ అనమాట. ఒక డ్యామ్ని ఆపడానికి వీళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం మొన్న, ఐ థింక్ మేఘాలయలో ఎక్కడో సమ్ ప్లేస్, అరుణాచల్ ప్రదేశ్, ఒక ఫేమస్ డ్యామ్ యాక్టివిస్ట్, ఆమెని న్యాచురల్లీ ఇంగ్లాండ్లో పిలిచారు, కోర్స్కి పిలిచారు, ఇంగ్లీష్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్, అక్కడ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఏదో ఒక యూనివర్సిటీలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేశారు ఎయిర్పోర్ట్లో, వద్దమ్మా నువ్వు ఏం కోర్సులు చేయట్లేదు, వాపస్ అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోమని. సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిజం, అక్కడ ఏదో థర్మల్ హైడల్ ప్రాజెక్ట్ పెడితే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మన దగ్గర డెవలప్మెంట్ ఎందుకు ఈ పర్టికులర్ పోర్ట్లో సాయి గారు 2-3 రాష్ట్రాలకి ఇది ఇంపాక్ట్ అవుతుంది. ఒకటి దుబాయ్, నెక్స్ట్ ఇస్ సింగపూర్. కానీ మనం ఆల్రెడీ సింగపూర్తో నాకు అగ్రిమెంట్ చేసుకున్నాం. సింగపూర్ ట్రాన్స్షిప్మెంట్ యూజువలీ కొలంబో డీల్ చేస్తుండే సాయి గారు, అంటే పెద్ద షిప్స్లో పెద్ద పెద్ద కంటైనర్స్ వచ్చి అక్కడ దింపేస్తారు కొలంబోలో, అక్కడి నుంచి చిన్న షిప్స్లో భారతదేశాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే వీ డింట్ హ్యావ్ ఎ బిగ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ టిల్ విడిഞ്ഞం వచ్చేదాకా. ఇప్పుడు డైరెక్ట్ ఆ షిప్స్ విడిഞ്ഞంకి వస్తుంది. రేపు ఇదే మలక్కా స్ట్రేట్స్ మీరు మాట్లాడుతున్న షిప్స్ అనేది అక్కడ ఏది అండమాన్స్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ దే విల్ డాప్ ఇట్ దేర్. అండమాన్స్ సాయి గారు ఈస్ ఫుకెట్ ఇస్ క్లోజర్ టు అండమాన్స్ దాన్ టు ఇండియా, అండమాన్స్ టు ఇండియా. సో మీరు రేపు థాయిలాండ్ కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్ని మీరు సర్వ్ చేయొచ్చు. కానీ దీంట్లో కమర్షియల్ ఇంట్రెస్ట్ చాలా ఉంది. ఒకటి చైనా ఇంట్రెస్ట్, ఒకటి ఎందుకంటే చైనాకి ప్రాబ్లం ఏంటంటే అదొక లిజనింగ్ పోస్ట్ అయిపోతుంది ఇండియాకి. లిజనింగ్ పోస్ట్ అంటే బేసిక్లీ మన నేవల్ షిప్స్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ, ఇంకా కొంచెం దాన్ని ఎక్కువ చేసి చైనా ట్రాకింగ్ చేస్తాం, అక్కడ సబ్మెరీన్స్ వెళ్తుందో లేకుంటే వాళ్ళ షిప్స్ అక్కడ పెట్రోల్ చేస్తుందని మనం చాలా క్లియర్గా వీ ట్రాకింగ్ అవుతుంది. మాల్డీవ్స్లో పెట్టినప్పుడు మాకు తెలిసి అంత పెద్ద గొడవ జరిగింది అక్కడ, దాని తర్వాత తీసేయమన్నారు, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో డెఫినెట్గా ఇట్ ఇస్ ఇన్ ద కార్డ్స్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ టైంలో ఈ ప్రపోజల్ ఫస్ట్ వచ్చింది సాయి గారు, అప్పుడు యాక్సెప్ట్ కూడా చేశారు వీళ్ళు, కానీ దాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఫర్ వెరీ ఆబ్వియస్ రీజన్స్. ఏకే ఆంటనీ గారు ఒకసారి చాలా ఫేమస్గా చెప్పారు, మీకు గుర్తుంటుంది పార్లమెంట్లో, లదాఖ్లో, అరుణాచల్ ప్రదేశ్లో రోడ్లు ఎందుకు కట్టలేదంటే అక్కడ చైనీస్ వాళ్ళు కోపం అవుతుంది చైనీస్ వాళ్ళకి, దానికోసం మేము రోడ్లు కట్టలేదు అన్నారు. డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ పార్లమెంట్ ఆలోచించారు. సో అట్లాంటి పరిస్థితి నుంచి మనం ఇక్కడికి వచ్చాము. సో దిస్ ప్రాజెక్ట్ దీనికి చాలా మంది ఆబ్జెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఒకవైపు వెస్ట్ ఏషియా నుంచి వచ్చే ట్రాఫిక్, ఇంకోవైపు సింగపూర్ వెళ్ళే ట్రాఫిక్, ఇంకోటి కొలంబో, చాలా మటుకు బిజినెస్ భారతదేశానికి వస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ భారతదేశం మెయిన్ ల్యాండ్కి ఉన్న ట్రాఫిక్ అనేది, ఎందుకు కాదు, ఎందుకంటే మెయిన్ ల్యాండ్ ట్రాఫిక్ మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ మీరు అండమాన్స్ నుంచి మళ్ళీ మీరు విశాఖపట్నం వెళ్ళాలంటే మొత్తం ఇట్స్ ఎ లాంగ్ రూట్. ఆల్రెడీ మన దగ్గర ఈస్ట్ కోస్ట్లో ఎక్కువ లేదు సార్, ఇక్కడ వెస్ట్ కోస్ట్లో ఉంది మన దగ్గర కేరళలో ట్రాన్స్షిప్మెంట్. సో ఇక్కడ ఎక్కువ లేకున్నప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ హ్యాపెన్స్. ఈ ప్రాజెక్ట్ని ఆ టైమ్లీ డెలివరీ, ఎందుకంటే ఇది చాలా ఫేజెస్లో ఉంది, ఒకటే ఫేజ్ కాదు సార్, చాలా ఫేజెస్లో చేస్తారన్నమాట. కానీ దీనికి అబ్జెక్షన్ నేను ఎప్పుడో ఆలోచించాను, దీని అబ్జెక్షన్ రాబోతుంది, డెఫినెట్గా వస్తుందని, వచ్చింది కూడా సాయి గారు, అబ్జెక్షన్ వస్తుంది. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఫర్ ద అబ్జెక్షన్ ఈస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. చైనాకి సౌత్ చైనా సీ డామినేషన్ కావాలి, మలక్కా స్ట్రేట్స్ డామినేషన్ కావాలి. మనం దాన్ని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అడ్డుకుంటాం, అది చైనాకి నచ్చదు. కానీ సోనియా గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నా నాకు అదే అర్థం కాదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు సాయి గారు?
రాహుల్ గాంధీ గారు. కానీ పాప ఆయనకైతే ఒక ఆబిచురీ రాయడానికి ఆయన మొబైల్ ఫోన్ నుంచి కాపీ కొట్టాల్సి వచ్చింది. ఆయన మాపెట్ పీస్ రాస్తారు. ఎనీవే హిందూ లాంటి వాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వాళ్ళు రాయడానికి రెడీగా ఉన్నారు. బికాస్ ద ఆర్టికల్ ఇస్ స్పాన్సర్డ్ బై దెమ్ అన్నమాట. కానీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ క్లియర్ సాయిగారు. ఈ ప్రాజెక్ట్ డెఫినెట్ నడుస్తుంది. అండ్ దీని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చాలా మట్టుకు మలక్కా స్ట్రీట్స్ ఒక్కటే కాదు, వీ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ అండమాన్స్ పక్క నుంచి వెళ్తున్న ఏ షిప్ అయినా మనం ట్రాక్ చేయొచ్చు. కంప్లీట్లీ సౌత్ చైనా సీని మనం డామినేట్ చేయొచ్చు. అది కాకుండా అండమాన్స్ నుంచి ఇండియన్ ఓషన్ రీజన్ టు మలక్కా స్ట్రీట్ మొత్తం. ఎందుకంటే మనకు అంత క్రూడ్ ఆయిల్ మనకు తెలుసు సాయిగారు. ఎంటైర్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా ట్రావెల్ చేస్తున్న ఇటువైపు వెళ్తున్న క్రూడ్ ఆయిల్ మొత్తం కంప్లీట్గా ఈ మలక్కా స్ట్రేట్స్ నుంచి వెళ్తుంది. 2/3 ఆఫ్ ద వరల్డ్ క్రూడ్ ఆయిల్ అట్లనే వెళ్తుంది అదే రూట్. మన హూతీస్ని ఇప్పుడు మనం డామినేట్ చేస్తున్నాం. ఇక్కడ హూతీస్ని అడ్డుకుంటున్నాం, వాళ్ళ షూటింగ్ అది చేస్తున్న మీద. ఇండియన్ నేవీకి కూడా ఒక ప్రెసెన్స్ వస్తుంది సాయిగారు. కానీ మన దేశంలో చాలా మందికి ఇది నచ్చదు. అది ప్రాబ్లం. దట్ ఈస్ వై దే ఆర్ అబ్జెక్టింగ్ టు దిస్ పోర్ట్. ఎందుకంటే ఇది పెద్ద ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటే కాదు, దాంట్లో చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోర్స్. సో దీన్ని వ్యతిరేకించడం అనేది డెఫినెట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండమాన్స్ అనగానే కాంగ్రెస్ వాళ్ళకి పడదు, కాలాపాని అంటే ఇంకా పడదు, సవర్కర్ అంటే ఇంకా పడదు అసలు వాళ్ళకి. పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ పేరు మార్చారని చెప్పి అది కూడా ఏడ్చుకున్నారు వాళ్ళు. సో డెఫినెట్గా వీ విల్ హ్యావ్ టు ఫైట్ అవర్ వే త్రూ అండ్ ఇంప్లిమెంట్ దిస్. ఎందుకంటే దిస్ ఇస్ అగైన్ ఒక నర్మదా వర్షన్ 2గా మారుతుంది సాయి గారు. కరెక్ట్ సార్, నిజంగానే నర్మదా బచావ్ అప్పటి అవి తెలుసు, నాకు కూడా గుర్తున్నాయి అసలు నిజానికి. బట్ మనం అట్లాంటి వాటిని అంగీకరించడానికి వీల్లేదు. ఈవెన్ ప్రేక్షకులు కూడా ఈ పర్యావరణం పేరిట ఎవరైనా మాట్లాడుతున్నారంటే 1-2 సార్లు ఆలోచించాలి మీరు. ఎందుకంటే పర్యావరణం కోసం వాళ్ళు చెప్పట్లేదు, దేశ అభివృద్ధి జరగకుండా ఉండడం కోసమే ఎక్కువ మంది చెప్తున్నారు పర్యావరణవేత్తలు. నిజానికి పర్యావరణం చాలా ఇంపార్టెంట్. సాయి గారు, ఈ ప్రాజెక్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానివ్వండి, హై పవర్డ్ కమిటీ, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ క్లియర్ చేశారు. ఇది సిఆర్ఎస్ అంటే సెంట్రల్ అది జోన్ ఉంటుంది ఒకటి, దాంట్లో 1B కింద వస్తుంది సాయి గారు. పోర్ట్ పర్మిట్ చేస్తారు ఎక్కడ. సో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1B కింద దిస్ పోర్ట్ ఇస్ పర్మిటెడ్. దిస్ ఇస్ నాట్ 1A. 1A అంటే కన్స్ట్రక్షన్ జరగకూడదు. దిస్ ఇస్ 1B. మళ్ళీ ప్రాబ్లం ఏంటి సోనియా గాంధీ నాకు అర్థం కాదు. ఆమె అంటుంది అక్కడ ఎఫారెస్టేషన్ చేయరు వీళ్ళు. అరే ఇట్స్ అన్ ఐలాండ్ బాస్, అక్కడ గ్రో అవుతుంది, న్యాచురల్ గా గ్రో అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఇండియన్ నేవీ పెద్ద ప్రెసెన్స్ అక్కడ ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఒక చెట్టు తీస్తే ఇంకో చెట్టు పెట్టాల్సి. మన దగ్గర గచ్చిబౌలిలో జరిగింది, మన అందరికి తెలుసు ఏం జరిగింది అక్కడ. సో గవర్నమెంట్ అన్ని పర్మిషన్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ 2004లో వచ్చిన సునామీ కూడా సాయి గారు, నికోబారీస్ వాళ్ళు చాలా మటుకు వాళ్ళ అన్సిస్టర్ విలేజెస్ అంతా పోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ లేకుండే అన్నమాట. సో డెఫినెట్లీ సేఫ్ గార్డ్స్ ఉంటుంది. అండ్ డ్యూ ప్రాసెస్, సోనియా గాంధీ అంటుంది డ్యూ ప్రాసెస్ అండ్ సేఫ్ గార్డ్ హెవ్ బీన్ అవైడెడ్. ఎవరన్నారండి? నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎన్జిటి కానివ్వండి, హై పవర్డ్ కమిటీ కానీ. సో ఈమె అసలు చదవలేదా, లేకుంటే ఈమెకి ఎవరో రాసిచ్చిన దానికి చైనీస్ వాళ్ళు రాసిచ్చారా, లేకుంటే నరసింహన్ రామ్ రాసిచ్చారా అని అర్థం కావట్లేదు సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఇక ఇదే టైంలో రాహుల్ గాంధీ మలేషియా టూర్కి వెళ్ళారు. మలేషియా టూర్ అనగానే అదేదో అఫీషియల్ టూర్ అనుకున్నారు. ఇది అఫీషియల్ టూర్ కాదు, ఆయన అన్అఫీషియల్ గా చాలా సార్లు చాలా ప్లేస్కి వెళ్తాడు కాబట్టి. సో ఇప్పుడు మలేషియా టూర్ ని కూడా మనం, తనకు అఫీషియల్ టూర్ బట్ సిఆర్పిఎఫ్ వాళ్ళకి అన్అఫీషియల్ టూర్ నిజానికి. సో ప్రోటోకాల్ ని వైలేట్ చేస్తూ ఆయన రాహుల్ గాంధీ వెళ్ళిన సందర్భాల గురించి అనేక సార్లు సిఆర్పిఎఫ్ చెప్పకుండా, లేకపోతే కరెక్ట్ గా ప్రోటోకాల్స్ పాటించకుండా చేసిన సందర్భాల గురించి సిఆర్పిఎఫ్ వాళ్ళు చెప్పారు. ఈవెన్ హోమ్ మినిస్టర్ అమిత్ షానే ఒకసారి పార్లమెంట్ లో మాట్లాడిన పరిస్థితి, ఎన్నిసార్లు వైలేషన్స్ జరిగాయి. నిజానికి Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు చాలా సింపుల్ గా ఉంటాడు, సాధారణంగా వ్యవహరిస్తాడు అని అనుకుంటారేమో, కానీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు అనేది నిజానికి సిఆర్పిఎఫ్ నుంచి వస్తున్నటువంటి మాట. సో సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ప్రస్తుతం అయితే ఆయన మలేషియా టూర్కి వెళ్ళారు. ఇంతకుముందు అసలు ఆ టూర్ ఎక్కడికి వెళ్ళారనేది కూడా తెలిసేది కాదు. సీరియస్లీ సురేష్ గారు, నిజమేనా కాదా? ఇంతకుముందు అసలు ఎక్కడికి వెళ్ళారు గాయబ్ అయిపోయేది. ఒక వారం రోజులు 10 రోజులు హాలిడేకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయేది, మళ్ళీ తర్వాత వచ్చేది. పార్ట్ టైం పొలిటీషియన్ అనే అప్పట్లోనే అందుకే చాలా సార్లు అన్నారు చాలా మంది. సో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో కూడా ఆయన వేరే దేశానికి వెళ్ళిపోవడము, అక్కడ ఎవరిని కలుస్తున్నారు, ఏం జరుగుతోంది, అధికారికంగా ఎవరెవరిని మీట్ అవుతారు, ఇవేమి సంబంధం లేదు. సో ఇక్కడే అన్ని సమస్యలు వచ్చేది, అన్ని అనుమానాలు వచ్చేది. కరెక్ట్ సాయి గారు. ఇప్పుడు జోక్స్ అపార్ట్, నేను 2018లో బ్యాంకాక్లో పనిచేసినప్పుడు థాయిలాండ్లో రాహుల్ గాంధీ టైంలో అక్కడికి వచ్చారు. సో మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఫోన్ చేసి, అరే సురేష్ రాహుల్ గాంధీ అక్కడ వచ్చారంటే ఒకసారి చెక్ చేయన్నారు. నేను చెప్పాను, ఆయన ఎక్కడ వస్తాడు ఎక్కడ పోతాడు మనకే తెలియదు, ఎందుకంటే థాయిలాండ్ ఇస్ హ్యూజ్ కంట్రీ అండ్ ఆయన వస్తుంటాడు పోతుంటాడు. సో ప్రాబ్లమ్ ఇస్ సాయి గారు, అప్పుడు రాహుల్ గాంధీకి ఎస్పీజీ సెక్యూరిటీ ఉంది. ఎస్పీజీ యాక్ట్ ప్రకారం యూ కెనాట్ లీవ్
ఎస్పీజీ వాళ్ళు మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా, ఒక 30 సెకండ్స్ కూడా మీరు వాళ్ళ ప్రొటెక్షన్ నుంచి బయటికి రాలేరు. రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా మీ బెడ్రూమ్ బయట కూర్చుంటారు వాళ్ళు. అంత ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట ఎస్పీజీ. నౌ ఈజ్ నాట్ అండర్ ఎస్పీజీ, ఈజ్ అండర్ సిఆర్పిఎఫ్, Z+ సెక్యూరిటీ. దాంట్లో కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సార్ గారు, రాజీవ్ గాంధీ గారు చేసిన ఒక చిన్న తప్పు బేసిక్లీ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. అది వాళ్ళ ప్రొటెక్షన్కి ఒక ప్రాక్సిమిటీ ఉంటుంది. దాని బయటికి వెళ్ళి ధను దగ్గర నుంచి ఆ గార్లెండ్ తీసుకోవడానికి వెళ్తేనే బ్లాస్ట్ జరిగి ఆయన చనిపోయారు. ఇట్ టేక్స్ జస్ట్ 1 minute మిస్టేక్. ఇవాళ కూడా చూసాం మన యూఎస్లో ఒక యంగ్స్టర్ని, ఒక యంగ్ లీడర్ని చంపారు. సో అట్లాంటి మిస్టేక్స్, చిన్న తప్పులు కూడా జరగడానికి ఎక్కువ టైం పట్టదు. అది ఇజ్రాయెల్లో జరిగింది, జపాన్లో జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్. ఇప్పుడు రాహుల్ గాంధీ బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ టెస్ట్ కేస్. అప్పుడు మలేషియాకి వెళ్ళినప్పుడు ఎవరో ఆయన్ని అటాక్ చేశారు. ఎవరు బాధ్యత సాయి గారు? ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ సిఆర్పిఎఫ్, బికాస్ సిఆర్పిఎఫ్ ప్రొవైడ్స్ వాళ్ళ అప్రాక్సిమేట్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. సోనియా గాంధీ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరినీ Z+ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరి మీద వస్తుంది తప్పంతా? మోదీ గారు చేశారు. మోదీ గారు సెక్యూరిటీని పంపించలేదు. బాబు నువ్వు చెప్పట్లేదు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని. నీ టికెట్లు బుక్ చేస్తే ఎక్కడ వెళ్తున్నావు అని వాళ్ళకి తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ దట్ మోదీ గవర్నమెంట్ ఆర్ వీళ్ళకి తెలియకుండా ఉండదు కదండి. ఇమిగ్రేషన్ క్లియర్ చేయాలి కదా, అప్పుడు డెఫినెట్గా తెలిసిపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాడు అనేది. సో వాళ్ళు యూజువలీ ఇప్పుడు సోనియా గాంధీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఇట్స్ ప్రైవేట్ అఫేర్. యూఎస్కి వెళ్ళింది, మేయో క్లినిక్ వెళ్ళిందో ఎక్కడ వెళ్ళిందో ఎవరికి తెలియదు. కానీ ఎస్పీజీ న్యూ వేర్ షీ వాజ్ గోయింగ్. ఇక్కడ ఎస్పీజీ ఆఫీసర్స్ వెళ్ళారు ఆమెతో యూఎస్కి. కానీ రాహుల్ గాంధీ ప్రాబ్లం వస్తుందంటే ఆయన ఎవరిని కలుస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని చెప్పడానికి ఏం ప్రాబ్లం సాయి గారు? మీరు మలేషియాకి వెళ్ళారు, అందరూ అన్నారు జాకీర్ నాయక్ కలుస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో, బట్ అజ్యూమ్ చేద్దాం జాకీర్ నాయక్. తప్పేముంది? నేను ఒక డైలాగ్ కోసం వెళ్ళాను జాకీర్ నాయక్, నేను ఆర్గ్యూ చేశాను ఇండియా కేసు, మీరు ఇండియాని ఇంత ఎందుకు చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు అని నేను ఆర్గ్యూ యూ కెన్ ఏదైనా ఒక కథ చెప్పొచ్చు. కానీ మీరు సడన్గా మీరు అది చూసుంటారు, రాహుల్ గాంధీ ఎక్కడైనా వెళ్ళి వచ్చిన తర్వాత భారతదేశానికి ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. అది ఆయన మన థాయిలాండ్కి వెళ్ళినప్పుడు కానీ, దానికన్నా వియట్నాంకి వెళ్ళినప్పుడు కానీ, దుబాయ్కి ఒకసారి వెళ్ళినప్పుడు కానీ, లండన్కి వెళ్ళారు ఒకసారి, ఇటలీ. ఇన్ఫాక్ట్ సిఆర్పిఎఫ్ ఇవాళ ఒక లెటర్ ఇష్యూ చేశారు రాహుల్ గాంధీకి ప్రోటోకాల్ వైలేషన్ గురించి. ఎందుకంటే వాళ్ళ యాక్ట్లో ఉంది అది, అప్రాక్సిమేట్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు దేశం నుంచి. దాని తర్వాత వాళ్ళు ఇంకా 2-3 ఈవెంట్స్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు, ఇన్ఫాక్ట్ ఫర్ డొమెస్టిక్లో కూడా. అది బీహార్లో ఓట్ అధికార యాత్రలో ఈయన కారు పైన కూర్చున్నాడు. ఆలోచించండి సాయి గారు, బై సమ్ గాడ్ ఫోర్సేకన్ మిస్ఫార్చ్యూన్ ఎవడో ఒకడు ఇవాళ జరిగిన యూఎస్లో జరిగినట్లనే ఎవడో గన్ తీసుకుని పైన కూర్చొని అక్కడిని కొడితే రాహుల్ గాంధీకి ఏదైనా ఇంజరీ అయితే ఎవరు రెస్పాన్సిబుల్ సాయి గారు? అప్పుడు మోదీ గారు తిడతారు. మళ్ళీ చేసిన తప్పేమో ఈయన మోటార్ సైకిల్ నడిపించారు. హీఈస్ నాట్ సపోజ్ టు డూ దాట్. ఆయన కార్ ఆయన నడిపించకూడదు. వెన్ యూఆర్ అండ్ అప్రాక్సిమేట్ సెక్యూరిటీ, మీ సెక్యూరిటీ వాళ్ళు డ్రైవ్ చేస్తారు మీ కార్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎట్లా డీల్ చేయాలని వాళ్ళకి తెలుసు ఇమీడియట్గా. ఆ కార్ డెటోర్ ఎట్లా తీసుకోవాలని ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్ అది. దాన్ని అన్ని ఇగ్నోర్ చేసి మీరు నేనేం కావాలంటే చేసుకుంటాను, నేను థాయిలాండ్కి వెళ్తాను, వియట్నాంకి వెళ్తాను, నేను కంబోడియాకి వెళ్తాను, మీరు వెళ్ళండి. కానీ ఒక్క ఆఫీసర్ అయినా ఇద్దరినైనా తీసుకెళ్ళండి. ఈవెన్ మన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈవెన్ డావోస్కి వెళ్ళినా కానీ మిగతా దేశాలకు వెళ్ళినప్పుడు దే టేక్ 1 or 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. తీసుకెళ్లాల్సిందే. అది అడిషనల్ కాస్ట్ ఉంటుంది, నో ప్రాబ్లం. గవర్నమెంట్ దగ్గర అంత కంగాలు కాలేదు, గవర్నమెంట్ ఇంకా బ్యాంక్రప్ట్ కాలేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంది. కానీ ఈ ప్రోటోకాల్ వైలేషన్ రాహుల్ గాంధీ వాళ్ళ ఫాదర్ డెత్ నుంచి నేర్చుకోవాల్సింది. చిన్న ఒక తప్పు చాలు, ఇట్స్ మైక్రో సెకండ్ అండ్ సంథింగ్ కెన్ గో రాంగ్. అండ్ అప్పుడు మీరు మోదీ గారిని తిట్టకండి. అండ్ దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ షుడ్ లర్న్ సార్. ఎస్ సార్. ఇక ఇంకొక అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ ఓవైపు తన ప్రయత్నాలు తను చేస్తూనే, తన హాలిడేస్ తను వెళుతూనే, ఇంకోవైపు ఆయన పార్ట్ టైం గానే వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ నాకు మీరు నాకు క్లియర్ చేయండి. యాక్చువల్లీ నాకు ఈ 1 month నుంచి నేను కొంచెం సోషల్ మీడియాలో వీటిలో చూస్తూ ఉన్నాను. సో చాలా వరకు ఎక్కడో తెలియకుండా, అంటే మీన్ కాంగ్రెస్ పార్టీ ఎకో సిస్టమ్ స్ట్రాంగ్ అయిందా ఇంకోట తెలియదు, కానీ తెలియకుండానే కాంగ్రెస్ హ్యాండిల్స్ రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తే ఒక ప్రయత్నము ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ నా ఆ ట్రెండ్స్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే అయిపోయింది ఇంకా, అంటే ఒక రాహుల్ గాంధీ ఈజ్ ఎ హీరో, ఐకాన్. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం ఆయన ఏది చేసిన, నడిచిన, కూర్చున్న, ఇవాళ ఏదో ఏఎన్ఐ గురించి ఏదో మాట్లాడాడు ఆయన. అసలు యాక్చువల్లీ ఏఎన్ఐ వాళ్ళు మా వార్తలు ఏం రాయరు కదా అంటూనే అది చేసింది, దాన్ని వైరల్ చేయడము. సో కొంచెం వైరాలిటీ పెరిగిందేమో అనిపిస్తుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్ సార్? అది అలకృతం మీద ఉంటుంది సాయి గారు.
మీరు ఎట్లాంటి వర్డ్స్ చెక్ చేస్తారు ట్విట్టర్ మీద, ఫేస్బుక్ మీద, మీ వ్యూయింగ్ హ్యాబిట్స్ మీద ఉంటుంది. మీకు తెలుసు అది. బికాస్ మీరు సోషల్ మీడియా చాలా మటుకు యూజ్ చేస్తారు కదా. బట్ నేషనలిస్ట్ కాంటెంట్ మాత్రం చాలా తగ్గింది. లేదు, యాక్చువల్లీ మీరు నేషనలిస్ట్ టాలెంట్ రెగ్యులర్గా చూస్తే, హ్యాండిల్స్ చూస్తే వాళ్ళది కూడా ఉంది. కానీ బాట్స్ యూజ్ చేస్తున్నారు చాలా మటుకు. రాహుల్ గాంధీది మీరు అనలైజ్ చేస్తే, ఇప్పుడు చూడండి లేటెస్ట్ అలిగేషన్ ఏం జరిగింది మీకు తెలుసు సాయి గారు. మొన్న బెంగళూరు పక్కన అది కాన్స్టిట్యున్సీలో ఒక ఇది అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆయన పెద్ద మహాదేపుర పెద్ద అలిగేషన్ చేశారు. ఇవాళ డేటా తీసుకొని అనలైజ్ చేసి ప్రదీప్ భండారి ఒక పెద్ద ఎక్స్పోజర్ చేశాడు, కంప్లీట్ ఎక్స్పోజ్ చేశాడు. ఏంటంటే ఆ పీడిఎఫ్ ఫైల్ చూడండి సాయి గారు, ఆయన ప్రజెంట్ చేసిన పీడిఎఫ్ ఫైల్, దాట్ ఫైల్ వాజ్ మేడ్ ఇన్ మయన్మార్. దాంట్లో టైం స్టాంప్ ఉంది, దాంట్లో డేటా స్టాంప్ ఉంది, దాంట్లో ఆ ఫైల్ తీసింది మయన్మార్ నుంచి, అప్లోడ్ చేసింది అక్కడి నుంచి. ఎవరండి ఆ మయన్మార్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు? రాహుల్ గాంధీ మీ ఫైల్, మీరు చేసిన ప్రజెంటేషన్ అక్కడి నుంచి ఎందుకు అప్లోడ్ అవుతున్నాయి? సో డెఫినెట్లీ హీఈస్ ఆన్సరబుల్ ఫర్ ది బాట్స్ యూజ్ చేస్తే. సాయి గారు మీకు అనిపిస్తుంది ఓ రాహుల్ గాంధీ ఎలక్షన్ కలిసిస్తున్నారు, కానీ ఇండియాలో ఉన్న జస్ట్ 1% ఆఫ్ ద పాపులేషన్ ట్విట్టర్లో ఉన్నారు. ఈ 1% ఓట్ వేస్తే రాహుల్ గాంధీ గెలవరు. చాలా మంది ఏమనుకుంటారంటే సాకేత్ గోఖలే ఇట్లనే ట్వీట్ చేసి ఒక సీటు ఆయనకి రాజ్యసభ సీట్ మమతా బెనర్జీ ఇచ్చేసి బహుశా మాకు కూడా రావచ్చు అని చెప్పి వీళ్ళు కూడా అందరు దిగారు చాలా మంది. ఓకే, బీజేపీ వాళ్ళని అంటారు, నన్ను కూడా అంటారు, మోదీ ఎంత ఇచ్చాడు, రూపాయి ఇస్తున్నాడా, ₹5 ఇస్తున్నాడా ట్వీట్ అంటారు. నేను చెప్పాను అంత ఇస్తే నేను ఇప్పుడు దాకా మర్సిడీస్ బెన్స్ నడిపిస్తుంటే నేను టాటా ఇండిగో నడిపాను, టాటా టియాగో నడిపాను అంటాను నేను. సో ద సోషల్ మీడియా హ్యాబిట్స్లో ఎస్ అగ్రెసివ్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెషన్ కూడా ఒకసారి బ్యాక్ ఫైర్ అవుతుంది సార్. ఐఎన్సీ కేరళ అని చెప్పి వీళ్ళది అన్నిటికంటే మోస్ట్ నొటోరియస్ హ్యాండిల్, ట్విట్టర్ హ్యాండిల్ కేరళ వాళ్ళ హ్యాండిల్, కేరళ కాంగ్రెస్ వాళ్ళ, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేరళ, ఎందుకంటే అక్కడ కేరళ కాంగ్రెస్ అని ఇంకో పార్టీ ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేరళ హ్యాండిల్ ఐఎన్సీ కేరళ మోదీ గారిని విపరీతంగా తిడతారు, అంత హారిబుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. కానీ ఇవాళ దాకా వాళ్ళ మీద ఒక కేసు కూడా రిజిస్టర్ కానీ పోయిన వారం పెద్ద బ్లండర్ చేశారు వాళ్ళు. జిఎస్టీ తగ్గించినప్పుడు బీడీ రేట్లు, బీడీ జిఎస్టీ 18% చేశారు, 18%. సిగరెట్ 40కి తీసుకెళ్ళినప్పుడు బీడీని 18 దాకా ఉంచుకున్నారు. వీళ్ళేం చేశారు ఐఎన్సీ కేరళ వాళ్ళు, బీ ఫర్ బీడీ, బీ ఫర్ బీహార్, నౌ ఇట్ ఇస్ నాట్ ఎ సిన్ అని చెప్పి రాశారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ సిన్ ప్రోడక్ట్స్ అంటాం మనం. ఓకే, అది కంప్లీట్గా బ్యాక్ ఫైర్ అయింది. పెద్ద ఇష్యూ అయిపోయింది బీహార్లో. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ చూడితే ఆ వీడియోనే నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆ ట్వీట్ని అందరు వాడుకుంటున్నారు. మన రేవంత్ రెడ్డి బీహార్ వాళ్ళు తిట్టిన వీడియో అక్కడ ట్రాన్స్లేట్ చేసి హిందీలో పెట్టినట్లనే ఇది కూడా అంతే. సో మచ్ సో వాళ్ళ ట్వీట్ డిలీట్ చేసి అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత విటి బలరామ్ అని చెప్పి వాజ్ అన్ ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ కాంగ్రెస్ కేరళలో, ఆయన హీ వాజ్ హెడ్ ఆఫ్ సోషల్ మీడియా. ఆయన చాలా క్లియర్ ఎక్స్క్యూజ్ ఇచ్చేసాడు, నేను అన్ని ట్వీట్లు చూడను కదా, నాకేం తెలుసు, రాజీనామా చేయరా అన్నారు రాహుల్ గాంధీ. రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆలోచించండి, రాజీనామా చేయించారు రాహుల్ గాంధీ. ఇప్పుడు దాంట్లో ఉన్న 6 మందిని తీసేశారు. అండ్ వాళ్ళ 6 జిహాదీస్. దానికోసం వాళ్ళ లాంగ్వేజ్ అది అనమాట. అండ్ దే వర్ హ్యావింగ్ అ జిహాదీ మెంటాలిటీ. ఓకే, సో ఒక మీరు చూస్తున్న ట్వీట్స్కి కారణం ఇది సాయి గారు. బాట్స్ యూజ్ చేసి దాన్ని రీచ్ ఇంక్రీజ్ చేయడంతో రాహుల్ గాంధీ ఎలక్షన్ కలిస్తే రాహుల్ గాంధీ 2014లోనే ప్రధానమంత్రి అయిపోతుంది. ఆ టైంలో మీకు గుర్తుంటుంది, అనలైజ్ చేశారు, ట్విట్టర్ అనలైజ్ చేస్తే ఈయన ఎక్కడి నుంచి ఫాలోవర్స్ అంటే కజాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అక్కడి నుంచి ఫాలోవర్స్ తీసుకొచ్చారు. సో ట్విట్టర్లో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, మీకు తెలిసి ఉంటుంది సాయి గారు, ట్విట్టర్లో ప్రమోట్ ఆప్షన్ ఉంది. ఎస్పెషల్లీ మీ దగ్గర బ్లూటిక్ ఉంటే ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే ఇంత డబ్బులు ఇస్తే వాళ్ళు మీ రీచ్ 48,000 తీసుకెళ్ళిపోతారు. ధ్రువరాతి యూట్యూబ్ వీడియోస్ లాగా. యూట్యూబ్కి డబ్బులు ఇస్తే యూట్యూబ్ మీకు 10 లక్షల వ్యూస్ 5 నిమిషాలు తీసుకొస్తారు. ఇది రెగ్యులర్ మార్కెటింగ్, వీ ఆల్ నో ఇట్, బికాజ్ మనం అదే బిజినెస్లో ఉన్నాం కదా. కానీ రాహుల్ గాంధీకి అంత రీచ్ ఉందా లేదా అని కాదు ఇంపార్టెంట్. బీహార్ ఎలక్షన్లో లేటెస్ట్ ఒపీనియన్ పోల్స్ ఇంక్లూడింగ్ ఇండియా టుడే సర్వే సేస్ 15 సీట్లు ఉన్న కాంగ్రెస్కి 5 సీట్లు తగ్గి 10 సీట్లకు వచ్చేస్తున్నారు. ఎందుకు ఇంత పెద్ద యాత్ర చేసిన తర్వాత కూడా ఎందుకు జరిగింది సాయి గారు? మీరే క్లారిఫై చేయాలని. ఇంత పెద్ద సక్సెస్ఫుల్ యాత్ర, దాని తర్వాత ఉన్న 15 సీట్లు 5 సీట్లు పోయినాయి. అంటే రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తుంటారు చూడండి, బీజేపీ బిగ్గెస్ట్ క్యాంపెయిన్, మీరు ఆయన ఆపకండి. కరెక్ట్, అది ఆయన ఎంత మాట్లాడతారో దాన్ని బట్టి అక్కడే వస్తుంది. ఎందుకంటే లాస్ట్లో ఆ యాత్ర ఎండ్ అయ్యే రోజు మీకు గుర్తుంటుంది సాయి గారు, మేజర్ ఒక ర్యాలీ ఉండే, చాలా పెద్ద ర్యాలీ ఉండే. ఆ ర్యాలీ క్యాన్సిల్ చేసేసారు, హాఫ్ వేలో క్యాన్సిల్ చేశారు. నడిచింది కొంతసేపు, దాని తర్వాత ఎవరు రాలేదని చెప్పి క్యాన్సిల్ చేశారు. క్రౌడ్ చాలా తక్కువ వచ్చింది.
అదే రోజు మోదీ గారు అమ్మగారు ఎవరో తిట్టారు అక్కడ హజారీబాగ్ కథ మొత్తం చేసిన నెలకు చేసిన పన్నంతా కేరళ కాంగ్రెస్ వాళ్ళు, ఈ మోదీ గారు అమ్మగారిని తిట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఖతం చేసేసారు. అండ్ వర్స్ట్ పార్ట్ ఇస్ నాట్ దట్ సైడ్. కేరళలో అపోజిషన్ లీడర్ విడి సతీష్ ఆయన అంటున్నారు, ఈ హ్యాండిల్ మాది కాదండి, మాకు తెలియదు ఎవరు నడిపిస్తున్నారు, వాళ్ళ హ్యాండిలే, ఐఎన్సి కేరళ హ్యాండిల్ ఆయనకు తెలియదంట ఇది మా ట్విట్టర్ హ్యాండిల్ అని. ఆలోచించండి. సో దిస్ ఇస్ అ పెథటిక్ స్టేట్ అన్నమాట. అంటే వాళ్ళకి ఆఫ్కోర్స్ ఆ జనరేషన్కి, సతీషన్ జనరేషన్కి సోషల్ మీడియా ఇప్పుడు, ఎందుకంటే మన అందరూ మల్లికార్జున్ ఖర్గే గారు ఇంత పెద్ద పెద్ద ట్వీట్లు చేస్తారు, ఆయన చేస్తారా? ఆయన చేయరు. ఇట్ ఇస్ నాట్ దట్ మోదీ గారు కూర్చొని ట్వీట్ చేస్తారు, కానీ మోదీ గారి టీమ్కి, మోదీ గారి మెంటల్ మేకప్ తెలుసు, ఒక డిసిప్లిన్ లైన్ ఉంటుంది, దట్ యూ కెనాట్ గో బియాండ్ దిస్ లక్ష్మణ్ రేఖ. దీని లోపల మీరు ట్వీట్ చేయాల్సి ఉంది. అసోసియేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తిట్టడం ఉండదు. ఇట్స్ వెరీ వెరీ ఒఫిషియల్. ఆయన పర్సనల్ హ్యాండిల్ కాదు అది, ఇట్స్ ప్రైమ్ మినిస్టర్స్ హ్యాండిల్ అని, నరేంద్ర మోదీస్ హ్యాండిల్. కానీ ఖర్గే గారికి లైసెన్స్ లేదు. ఖర్గే గారు ఏం కాబట్టి రాస్తారు. రాహుల్ గాంధీ 6 నెలల్లో ప్రధానమంత్రి అయిపోతారు. నేను ట్వీట్ చేశాను, రిటర్న్ అదే ట్వీట్ రిప్లై చేశాను, ఎందుకు ఖర్గే గారు 6 నెలలు, 3 నెలలు కావచ్చు కదా, 3 నెలలు ఫినిష్ చేస్తే అయిపోతుంది, అందరు టెన్షన్ తగ్గుతుంది కదా అని. సో చాలా మంది నా ఫ్రెండ్స్ అడిగారు, సురేష్ గారు 3 నెలలు కూడా ఎందుకు, 1 నెలలో ఫినిష్ చేసేవచ్చు కదా అని చెప్పి. సో ట్వీట్ చేస్తున్నప్పుడు ట్విట్టర్ మీద ఉన్న అలగ్రితం బట్టి ఉంటుంది. డెఫినెట్గా బాట్స్ చాలా యూజ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు చూస్తే తెలిసిపోతుంది. మీ అనాలిసిస్లో ట్విట్టర్లో వెళ్ళి చూడండి, ఎప్పుడు సెటప్ అయింది హ్యాండిల్ చూడండి. దే విల్ ఆల్ బి రీసెంట్ హ్యాండిల్స్. దాంట్లో వాళ్ళకి ఉన్నది 25 ఫాలోవర్లు ఉంటారు, కానీ ట్వీట్ అటు విపరీతంగా చేస్తుంటారు పొద్దున్న సాయంత్రం దాకా, కానీ ఉన్నది 25 ఫాలోవర్స్ అంతే. సో దేస్ ఆర్ బాట్స్. డెఫినెట్గా మీ వ్యూయింగ్ హ్యాబిట్స్ కూడా దాని మీద ఒక రిజల్ట్ ఉంటుంది సార్. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము ఎస్ఐఆర్ గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్లీ బీహార్ ఎలక్షన్ సమయంలో పెద్ద సంచలనంగా మారినటువంటి ఎస్ఐఆర్, వీళ్ళేమో ఇందాక కూడా ఏఎన్ఐతో ఏదో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అంటున్నారు ఓట్ చోర్ గద్దీ చోడ్ అని చెప్పేసి, అది నినాదంగా మారుస్తూ ఉన్నారు. నిజానికి ఓట్లు దొంగతనం చేస్తున్నారు, ఓట్ చోరీ జరుగుతోందని. ఇంతకుముందు ఈవీఎం అన్నారు, ఇప్పుడు ఓటర్ లిస్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నారు, మీకు తెలిసిందే. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది కేవలం బీహార్కే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది చాలా నిజంగా శుభ పరిణామం. ఓవరాల్ గా ఓటర్ లిస్ట్ అనేది దానికి నిజంగా సంస్కరించాల్సిన అవసరం వచ్చినటువంటి ఒక విభాగం ఏదైనా ఉందంటే అది ఎన్నికల సంఘమే. నిజానికి ఎన్నికల ప్రక్రియ, దీనికి సంబంధించిన వాటిలో సంస్కరణలు కంపల్సరీ. సో అందులో ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించాలనుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా బీహార్ కి పరిమితమైతేనే ఇంత హడావిడి చేసినటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఎటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్తాయి, అండ్ దీంట్లో ఉండే రిపర్కేషన్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. సాయి గారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఎలక్షన్ కమిషన్. మీకు గుర్తుంటుంది, ఇదంతా మొదలైనప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు. కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింగ్, చిదంబరం లేకుండా అనుకుంటా, మన విందా గ్రోవర్, ప్రశాంత్ భూషణ్, వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళ లాజిక్ ఏముండే సాయి గారు, దట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లో జరగకూడదు, ఎందుకంటే ఎలక్షన్ వచ్చేస్తుంది, చాలా దగ్గర ఉంది, ఇప్పుడు ఓటర్లు తీసేస్తే ఓటు ఎట్టేస్తారు, అది కూడా స్పెషలీ మిడిల్ క్లాస్ కాదు, హిందువులు కాదు, పూర్ అండ్ మైనారిటీస్, వాళ్ళని బీజేపీ బీహార్ నుంచి తీసేస్తున్నారు ఓటర్ లిస్ట్ నుంచి. బీహార్లో చాలా మంది మైగ్రెంట్ బయట పనిచేస్తున్నారు, వాళ్ళకు ఓటు వేయలేరు. బీహార్లో 8 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు సార్, అప్రాక్సిమేట్ 7.98 అంత. దాంట్లో 96% మంది దే హ్యావ్ రిటర్న్ దేర్ ఫార్మ్స్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఒక డిఫరెన్స్ ఉంది సార్, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాబోతుంది, అందరు సీఈఓస్ని పిలిపించారు ఢిల్లీకి నిన్న ఎలక్షన్ కమిషన్, అండ్ అందరికి చెప్పారు మీ దగ్గర ఎస్ఐఆర్ జరగాలి. సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ప్రకారం ఎస్ఐఆర్ రెగ్యులర్గా జరగాలి. కానీ లాస్ట్ 23 సంవత్సరాల నుంచి మన ఎలక్ట్రల్ రోల్స్ అప్డేట్ చేయలేదు. 23 సంవత్సరాలు. రాహుల్ గాంధీ ఇప్పుడు అంటున్నారు కదా, మన్మోహన్ సింగ్ టైంలో ఏం జరిగిందండి, అప్పుడు అడగాల్సింది. సో చాలా సంవత్సరాల నుంచి దీన్ని మన యూజువల్ రోల్స్ ఎప్పుడు చేస్తున్నారు. సాయి గారు మీ ఇంటికి వస్తారు, మీరు ఉంటారో లేకుంటే మీ ఆవిడ ఉంటుందో లేకుంటే మీ అమ్మగా నాన్నగారు ఉంటారో, ఎవరి దగ్గర అడుగుతారు, సాయి గారు ఉన్నారా, లేదు బయటకు వెళ్ళారు, రెడీ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు, టిక్. సాయి గారు అక్కడ ఉన్నారో లేకుంటే ఇంకక్కడ పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. చాలా మంది చూస్తుంటారు, మీరు వాళ్ళు చెప్తారు మా ఓటు మా ఊర్లో ఉందని చెప్తారు. అది ఎందుకంటే వాళ్ళకి భయం అంటే మా రేషన్ కార్డో మాకు వచ్చే ఏదైనా ఇంద్రమ్మ ఇల్లు ఏదో పోతుందని చెప్పి వీళ్ళు భయపడిపిస్తారు. యాక్చువల్లీ ఇట్స్ ఇల్లీగల్. మీరు ఎక్కడ ఉంటారో 6 నెలల దాకా, లాస్ట్ 6 months వేర్ యూ స్టేడ్ ఈజ్ వేర్ యూ షుడ్ ఓట్. అది రూల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. కానీ సాయి గారు దానికన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి, సుప్రీంకోర్టు కేసు మీరు ఫాలో చేస్తుంటే స్టార్ట్ ఎందుకైంది, ఎస్ఐఆర్ జరగకూడదు. సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్, ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒకటే క్లారిఫికేషన్ అడిగారు, మీరు ఎన్ని రోజులు చేస్తే 1 నెలలో అయిపోతున్నారు.
వీళ్ళు అన్నారు కాదు 1 నెలలో అన్నారు. వాళ్ళు చేసి చూపించారు. 64 లక్షల మంది మిస్సింగ్ ఉన్నారు. మన అందరికి తెలిసిన కథ అనేది 64 lakhs మిస్సింగ్. అప్పుడు ఎలక్షన్ వీనేమన్నారు, అది వీళ్ళు కావాలని తీసేశారని చెప్పారు. దాంట్లో కొంతమంది చనిపోయిన వాళ్ళని రాహుల్ గాంధీ ఛాయ్ తాగారంట వాళ్ళతో కూర్చొని. కానీ ఇదే రాహుల్ గాంధీ ఇంకొక ఆమెకి 125 సంవత్సరాలు ఉంది ఆమె అని చెప్పి టీ షర్ట్ వేసుకొని ధర్నా చేశారు. గుర్తుంటుంది. సో ఈ ఎలక్ట్రల్ రోల్ రివిజన్ లో బీహార్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్. సైగర్ నేను ఎందుకు చెప్తున్నా అంటే 64 lakh ఓటర్స్ లో ఇప్పుడు 63 లక్షల మంది నుంచి రిప్లై లేదు. 1 నెల టైం ఇచ్చిన తర్వాత కూడా రిప్లై లేదు. ఇప్పుడు వీళ్ళేమన్నారు, ఆధార్ తీసుకుంటే అందరు వచ్చేస్తారండి. రానియండి, చనిపోయిన వాళ్ళు ఆధార్ తీసుకొని వస్తారా ఓటు వేయడానికి? మైగ్రేట్ చేసినోడు వస్తాడా? మీ ఆధార్లో సాయి గారు మీకు గుర్తుంటుంది, ఆధార్ కార్డ్తోని ఓటర్ ఐడి లింక్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ దగ్గర బహుశా 2-3 సంవత్సరాల ముందు. అప్పుడు అందరికైనా పెద్ద గొడవ ఎవరు చేశారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత ఎంఐఎం ఓఎస్సీ. ఎందుకంటే ఈజీగా పట్టుబడతారు మీరు. మీ ఆధార్ నుంచి ఇట్స్ అ వెరీ యూనిక్ నంబర్ 16 digit. అది మీరు ఇంకొక ప్లేస్లో కూడా రిజిస్టర్ చేస్తే ఓటర్ ఐడితో మిమ్మల్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఒక సింపుల్ సాఫ్ట్వేర్ రన్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ పేరు ఎక్కడెక్కడ ఉంది భారతదేశంలో. ఇప్పుడు చూడండి, వీళ్ళు అడిగిన దానికి ఇప్పుడు తెలిసిపోయింది. నిన్న అదే ఎవరు అంటున్నారు డిస్కషన్లో, ఓ వి డిడ్ంట్ నో దిస్ కాంప్లికేషన్ అని తెలుస్తుంది. మూడోది రాహుల్ గాంధీ అడిగింది ఏంటి, డిజిటల్ రీడబుల్ ఫార్మాట్లో కావాలంటున్నారు. అంటే మాకు సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ కాకుండా మాకు రీడబుల్ ఫార్మాట్, అంటే మేము మొత్తం దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాయి కృష్ణ అవునూరిని నేను సాయి కృష్ణ అని చెప్పి ఇంకో పేరు పెట్టేస్తాను. సాయి కృష్ణ గారి ఫోటో తీసి ఇంకోటి పెట్టేసి అంటే ఇది డూప్లికేట్ కార్డు చూడండి, ఈయనకు 3 కార్డులు ఉన్నాయని చెప్పేసి, లేకుంటే నేను ఫోటోని తప్పు పెట్టారు ఈయన అని చెప్పేసి. దానికోసం ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేశారు దీనికన్నా ముందు కూడా జడ్జ్మెంట్లో, దట్ యూ కెనాట్ గివ్ రీడబుల్ మిషన్ రీడబుల్ ఫార్మాట్. ఎందుకంటే మీ ఫోటో మార్చుకోవచ్చు, మీ డేటా మార్చుకోవచ్చు. మీకు పీడిఎఫ్ ఫైల్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేయకుండా తెలియకపోతే రాహుల్ గాంధీ గారు, మీరు ఏదైనా ఐటీ ప్రొఫెషనల్ అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత ఈజీగా. మీకు పీడిఎఫ్ ఫైల్ మీద ఫుల్ అడోబ్ స్టాక్ ఉంటే మీరు ఈజీగా దాన్ని ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, మీరు ఒక 10 రోజుల్లో దేశంలో ఉన్న 100 కోట్ల మందిది ఎక్సెల్లో స్టేట్ బై స్టేట్, బూత్ బై బూత్, కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చేయొచ్చు. కానీ చేయరు, మాకు మిషన్ రీడబుల్ కావాలంట. ఇది ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ వచ్చింది. సాయి గారు మీరు చూసి వినుంటారో లేదో తెలియదు. మెడ్రాస్ హైకోర్టు ఒక రాహుల్ గాంధీ చంచా ఒకటి వెళ్ళి, రాహుల్ గాంధీ ఇట్లా అలిగేషన్స్ చేశారండి, ఓట్ చోరీ జరిగింది అది ఇది అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మీరు ఒక డైరెక్షన్ ఇష్యూ చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పారు. హైకోర్టు అన్న, నువ్వేం చేస్తున్నాను ఆయన, ఇది ఎక్కడ అలిగేషను, ఏంటి, దీంట్లో ప్రూఫ్ ఎక్కడ ఉంది, ఏదో నంబర్లు తీసుకొచ్చావు, దీని ఎక్కడ అఫిడవిట్ ఎక్కడ ఉంది, ఎవరైనా ఫైల్ చేశారంటే ఏం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇస్ నెవర్ ఫైల్డ్ అన్ అఫిడవిట్, మీకు గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ అదే అడిగారు, అండర్ ఓత్ యూ ఫైల్ అన్ అఫిడవిట్ అంటే చేయట్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ క్రిమినల్ యాక్ట్. మీరు దాన్ని ఆ డాక్యుమెంట్ తప్పని తెలిస్తే యూ విల్ బీ ఇన్ ట్రబుల్. దానికోసం రాహుల్ గాంధీ చేయట్లేదు. కానీ ఈ వెళ్ళిండు కోర్టుకి ఇవ్వాలి, మెడ్రాస్ హైకోర్టులో. హైకోర్టు వాడిని విపరీతంగా దే క్రిటిసైజ్డ్ హిమ్, ఫైన్డ్ హిమ్ 1 lakh rupees. 1 lakh rupees ఫైన్ వేశారు. ఇంకా నెక్స్ట్ టైం వస్తే ఇంకా ఎక్కువ వేస్తాను, ఈసారి 1 lakh అండ్ పిఐఎల్ తీసి బయటపడేశారు. ఎందుకంటే చాలా క్లియర్ సాయి గారు, ఎలక్షన్ కమిషన్ది ఒక శాంక్టిటీ ఉంటుంది. సరే తప్పులు జరుగుతుంది లేదని చెప్పి, కానీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఎలక్షన్ కమిషన్ చాలా సఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్. మీరు దేశంలో ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోండి, మిమ్మల్ని సెకండ్స్లో పట్టుకుంటారు. మీరు డూప్లికేట్ కార్డు ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. నాకు కూడా ఉండే ఒక టైం 4 కార్డులు ఉండే, వెన్ ఐ షిఫ్టెడ్ ఫ్రమ్ అల్వాల్, తిరుమలగిరి టు అల్వాల్. కానీ నేను క్యాన్సిల్ చేయించాను, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నిలబడి క్యాన్సిల్ చేయించాను నేను. బికాజ్ మనం చేయాల్సింది, మన రెస్పాన్స్, మన బాధ్యత సాయిగా అది. అది మన ఈయన పవన్ ఖేర్ అలాగా నేను చెప్పేశాను కదా ఎలక్షన్ కమిషన్కి, నేను ఫోన్ చేసి చెప్పాను కదా, నా పేరు తీసి అది తీయరండి. యూ హావ్ టు గో ఆన్లైన్ అండ్ క్యాన్సిల్ ఇట్. అది చేయకపోతే మీరు ఫాలోఅప్ చేయొచ్చు, మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీకు SMS వస్తుంది. కానీ మన వాళ్ళు ఎట్లా అంటే, ఆ రోజు ఎలక్షన్ రోజు పొద్దున దిగి రోడ్ల మీద తిరిగి నా పేరు కనిపించట్లేదని నా బూత్లో అంటారు. ఇది ప్రాబ్లం. సో SIR ఇప్పుడు అన్ని స్టేట్స్ రాబోతుంది. సాయి గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ సాయి గారు, ఐ నో వీఆర్ కమింగ్ టు క్లోజ్ ద డిబేట్, వీఆర్ క్రాసింగ్ అబౌట్ 1 hour నౌ. కానీ ఐ షుడ్ బి మిస్సింగ్ దిస్ ఎలిమెంట్, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. 64 లక్షల మంది బీహార్లో దొరికారు, డూప్లికేట్, డెడ్ అండ్ మైగ్రేటెడ్. ఇదే ఫిగర్ని మీరు ఎక్స్ట్రాపోలేట్ చేయండి. బీహార్లో 8 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు, భారతదేశంలో 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు, నాట్ 140, 100 crores ఓటర్స్. మీకు 8 crore is to 64 lakh is to 100 crore is to what? మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేస్తే మీకు ఎంతమంది డూప్లికేట్ ఓటర్స్ దేశంలో ఉన్నారో తెలిసిపోతుంది. నా అంచనా ప్రకారం మినిమం 8.5 to 9 crore ఓటర్స్ ఉంటారు సార్ గారు. మినిమం 12 crores అయితే ఉంటారు. 12 crore ఓటర్స్ విల్ బీ డూప్లికేట్, ఫేక్. దానికోసం ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఎలక్షన్లో
మీకు 90 కన్నా ఎక్కువ వచ్చిందా చూడండి. కొన్ని కాన్సెన్స్లో అక్కడెక్కడ వచ్చి ఉంటుంది 70, 80, 70, 80 అని అందరు తిడతారు, వీళ్ళేమో ఓటేరు, అందరు మాట్లాడతారు కదా. ఈ డూప్లికేట్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు సార్. మీకు ఓల్డ్ సిటీలో చార్మినార్ కాన్స్టిట్యున్సీ, అసదుద్దీన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీ లోక్సభలో ఎప్పుడు 60 నుంచి 70% ఉంటుండే ఓటింగ్, 80% ఉంటుండే. ఆఫ్టర్ 5 o'clock అందరూ వచ్చి ఓటేస్తారు బుర్కాల్లో. లాస్ట్ 2 ఎలక్షన్స్లో 40% కన్నా ఎక్కువ వెళ్ళలేదు. బికాస్ దే వాజ్ వెరీ స్ట్రిక్ట్ చెకింగ్. డూప్లికేట్ ఓటర్స్ అందరు తీసేశారు అప్పుడే. సో ఓటింగ్ పడిపోయింది ఆటోమేటిక్. ఇదే జరగబోతుంది. అండ్ బీహార్ ఎలక్షన్ ఎస్ఐఆర్ ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీ నడబోతుంది. ఎందుకంటే తెలంగాణలో చేసుకోవచ్చు, బెంగాల్లో చేసుకోవచ్చు, తమిళనాడు ఎలక్షన్ రావాలని లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ సైగా అండ్ జరగాల్సింది. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఎస్ఐఆర్ జరిగితే డేటా క్లీనప్ అయితే 100 కోట్ల ఓటర్స్ మన దగ్గర లేరు. మన దగ్గర బహుశా ఉన్నది 88 కోట్లు, లేకుంటే మాక్సిమం 90 కోట్ల ఓటర్స్ ఉన్నారు. 10 crore ఓటర్స్ తీసేస్తారు లిస్ట్. ఎస్ సార్, నిజంగా మీరు చెప్పిన నంబర్స్ చూస్తుంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నిజంగా ఇవన్నీ జరగాల్సిన పనులు, ఎన్నికల సంస్కరణలు జరగాలి. అండ్ నిజానికి ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతున్నాయో వాటన్నిటిని తొలగించాలి. అప్పుడే నిజానికి డెమోక్రసీకి ఏమైనా అర్థం ఉంటుంది, లేకపోతే ఇట్లాగే పోతే ఇంకేం అర్థం ఉంటుంది. రైట్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా చాలా ఇవాళ సంతృప్తిగా నిద్రపోతారు. మీరు కూడా మీ హెల్త్ చూసుకోండి సాయి గారు. అండ్ డెఫినెట్లీ వి విల్ సీ యూ ఇన్ ద స్టూడియో వెరీ సూన్. డెఫినెట్లీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలనే జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 163వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.